బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్ నాకు సతాయించడం మేడం నా దగ్గర వచ్చి. అసలు ఇట్లా గోడకు నించుంటే ఇట్లా చేతులు పెట్టి వస్తావా రావా, ఏంది చెప్పు, లేదంటే నీకు చంపేస్తా. నేను అసలు బయట ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మేడం ఇవన్నీ. సొంత బావ సెక్సువల్ హెరాస్మెంట్ కి ప్రెజర్ చేశాడు. అవును మేడం. మాకు ఎంట ముందు అడిగేటోళ్ళు ఎవరు లేరని ఆట ఆడుకుంటారు మేడం వాళ్ళందరూ కలిసి. మా ఆయన వచ్చి రెడ్డాల్లో చూసినాడు మేడం నాకు సతాయించంగా గిడంగా చూసి ఒక్క మాట గిడంగా అనలేదు మేడం. ఎందుకు అట్లా చేస్తున్నాను గిడంగా అడగలేదు ఆయన. ఏంటి అన్నంటే గౌరవమా అన్నంటే భయమా? అన్నంటే భయం మేడం. కొడతాడు ఆయన, ఫుల్ కొడతాడు మేడం. ఇప్పుడు 14 years అమ్మాయి దొరికింది మేడం ఈయనకి. ఏది ఆగ్రాన్ అంట మేడం. వాళ్ళు బతకనికి వచ్చినారు ఇక్కడికి. 5 months బ్యాక్ ఈ అమ్మాయి పరిచయం, ఇక పూర్తిగా అమ్మాయి మైకోలో ఉన్నాడు. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు. ఉండి వచ్చేటప్పుడు పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. మా ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం. అంటే అక్కడ కాకుండా సంబంధాలు పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా? పర్వాలేదు. నీ బావ వచ్చి నీ పక్కన పడుకున్నా నీకు పర్లేదా? నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా? కొట్టినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, ఆమె ఆయన దగ్గరికే పోతుందంట. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టినా నిన్ను? కొడితే లైన్లో ఉంటావు, కరెక్ట్గా ఆలోచిస్తావు. నాన్న ఇప్పుడే నాకు మాట ఇచ్చావు, అవునా? ఇప్పుడు మాట ఇచ్చావా? లీగల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు ఏడవని అని చెప్పావు. ఇప్పుడే ఏడిస్తే అట్లాగా ఏడవకు నాన్న, ఏడవ. ఏ ఊరమ్మా మీది? మాది స్టేషన్ మర్పల్లి మా సార్. అంటే హస్బెండ్ కదా సార్. సనత్ నగర్ సార్. సనత్ నగర్ ఇక్కడ. మా ఆయనది సనత్ నగర్ సార్. మమ్మీ వాళ్ళది మర్పల్లి, స్టేషన్ మర్పల్లి దగ్గర కొత్తలపురం సార్. ఏం సంగతి, ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? ఫస్ట్ నాది 10th వికారాబాద్లో 10th వరకు చదువుకున్నాను మేడం. హాస్టల్లో 2nd classలో హాస్టల్లో వేసినారు. 10th వరకు అయిపోయింది మేడం హాస్టల్లో. 10th అయిపోయిన వెంటనే ఇంకా నాకు మ్యారేజ్ చేసినారు మేడం వీళ్ళు పెద్దలు. వికారాబాద్కి దగ్గర మీరు చెప్పిన ఏరియా ఇప్పుడు సనత్ నగర్ ఎక్కండి మేడం. మమ్మీ వాళ్ళ విలేజెస్ వికారాబాద్ దగ్గర మేడం. నేను వికారాబాద్ లో చదువుకున్నాను. అవును మేడం. మీ అమ్మ వాళ్ళు వికారాబాద్ దగ్గర కాబట్టి. అవును మేడం. అయితే 10th అయిపోయింది మేడం. వెంటనే ఇంకా మా పెద్దనాన్న కూతురు మంచి సంబంధం ఉంది అది అని చెప్పేసి మ్యారేజ్ చేసి మేడం. నేను, చెల్లెలు, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత నాకు ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి మ్యారేజ్ అయిపోయింది మేడం. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నకి 5 years నుంచి బ్లైండ్ మేడం. అంటే ఆయన ఇల్లు కట్టడానికి వెళ్ళి యాసిడ్ అనేది ఫేస్ మీద పడ్డది మేడం. అట్లా కళ్ళు కనిపించారు. బ్లైండ్. బ్లైండ్. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మేస్త్రా లేకపోతే? మేస్త్రి మేడం. మేస్త్రి పని చేసేవాళ్ళు. పెయింటింగ్ పని చేస్తాడు, మేస్త్రి మేడం. 2. యాసిడ్ కంట్లో పడిందా? అవును మేడం. ఫేస్ పైన పడ్డది మొత్తం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 చెల్లెలు మ్యారేజ్ అయినాకనే. మరి మీ ఇల్లు అంతా చూసేది ఏంటి ఇప్పుడు? మీ అన్నయ్య, మీ అబ్బాయి, మమ్మీ. మీరేం చేస్తారమ్మా? జిహెచ్ఎంసీలో. సూపర్. ఇప్పుడు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు కానీ, 3వ అబ్బాయిని చదివించడం కానీ, 2వ అబ్బాయిని. పెద్ద అబ్బాయి ఏం చేస్తాడమ్మా? వ్యవసాయం. ఊర్లోనే విలేజ్ లో ఉంటారు మేడం. పొలాలు ఉన్నాయా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 3 ఎకరాలు ఉంది. పొలం వ్యవసాయం చేసుకుంటున్నాడు పెద్ద అబ్బాయి. ఈ 3 పిల్లల్ని మీరు పోషిస్తున్నారు. మీరు హైదరాబాద్ ఉంటారా? మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో. ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారమ్మా? 25 ఏళ్ళ నుంచి. మీ అబ్బాయి ఊర్లో ఉంటున్నారు. అబ్బాయి సపరేట్ ఫ్యామిలీ. 3 పిల్లల్ని మీ ఆయన్ని మీరు పోషిస్తున్నారు. సూపర్ అమ్మా. అందరికి మ్యారేజ్ అయిపోయింది మేడం. చెల్లెలకి, తమ్ముడికి అందరికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు లేదు మ్యారేజ్ కి. అందరిది అయిపోయింది, నాదే ఇష్యూ. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? నాది మ్యారేజ్ 2016 లో అయింది మేడం. 2016 లో నీ పెళ్లి అయింది. అవును మేడం. మీ తమ్ముడిది? మా తమ్ముడిది మొన్న 2022 అనుకుంటా. చెల్లిది 2000. అప్పుడే జస్ట్ 8 months తేడా మేడం మా ఇద్దరికి. 2016 లోనే మీకు మీ చెల్లికి అయిపోయింది. 22 లో మీ తమ్ముడికి చేశారు. ఎవరికాళ్ళు కాపురాలు వెళ్ళిపోయారు. అవును మేడం. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి ఎంతకాలం అయింది మీ అమ్మతో ఉండి?
అంటే ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ చేసినారు మేడం నాకు. అయితే ఆయనకి ఇల్లు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి పెళ్లి చేసినారు మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. హస్బెండ్ వాళ్ళు ఎక్కడ? అక్కడ ఫస్ట్ నాకు దీనికంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం నాకు. 2016 కంటే ముందు ఇంకో పెళ్ళి అయింది. ముందే. అవును మేడం. అదెవరు? అంటే అక్కడ విలేజ్ లో ఉంటారు మేడం వాళ్ళు. లవ్ మ్యారేజ్ కాదు మేడం, చూసి అదే మ్యారేజెస్ చూసే చేసినారు మేడం నాకు. అయితే మంచిగా ఉంది, వైఫ్ వదిలేసింది అనేసి కొంచెం ప్రాపర్టీ ఎక్కువ ఉందని చెప్పేసి మంచిగా ఉంటది, ఒకటే అబ్బాయి కదా అనేసి ఇచ్చినారు మేడం. సెకండ్ మ్యారేజ్ అతనికి నన్ను ఇచ్చినారు, పెళ్లి చేసినారు మేడం వీళ్ళు. అప్పటికి అసలు నువ్వు మేజర్ వా ఇంకా మైనర్ వా? 10th అయిపోయింది మేడం అంతే. మేజర్ కూడా కాదు. 10th అయిపోయిన వెంటనే చేసినారు. ఇంకా నేను అక్కడ ఆయన డ్రైవింగ్ మేడం, డీసీఎం డ్రైవర్. నాకు ఒక్కదాన్నే ఉండాలి మేడం ఇంట్లో, ఎవ్వరు ఉండరు. బాగానే ఉన్నారు కదా, చిన్నపిల్లకి పెళ్లి ఎందుకు చేశారు? ఎట్లా అంటే ఇక అమ్మ నాయన గట్టిగా ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఎవరు తోడవుతారు. డాడీ ఎక్కువ తాగేది, ఏం పట్టించుకోడు, ఇప్పటికైనా పట్టించుకో, అప్పుడైనా పట్టించుకోలే. నేను ఒకదాన్ని ఏం చేయాలి, అమ్మ నాయన ఉండరు కదా, ఇంతకింత కాసారు అవుతారని చేసింది. మీ అమ్మ నాన్న కాస్త సపోర్ట్ ఉంటారు, పిల్లల్ని కాస్త ఇంటి చేస్తే బెటర్ అని కొంచెం ఓపుకున్నప్పుడే పిల్లలు పెళ్లి చేయాలనుకున్నాం. అదేమైంది ఆ సంబంధం? అది ఇంకా ఆయన 1 month ఒక్కొక్కసారి రావడం ఇంటికి. డ్రైవింగ్ మీద పోతాడు మేడం, మధ్యప్రదేశ్ అట్లా లాంగ్ జర్నీలు పోతాడు మేడం. అట్లా పోతుండే ఇంకా అసలు నేను ఇంట్లోనే ఉంటుండే 1 month. అసలు నాకు ఫీవర్ వస్తే ఎవ్వరు పట్టించుకున్నట్టు కాదు మేడం, ఎందుకంటే నేను కొత్త అక్కడ, నాకు మొత్తం కొత్త మేడం. వాళ్ళు ఏ ఊరు? అది మా ఊరు పక్కనే మేడం, విలేజ్ మరపల్లి. ఎవరు ఉండేవాళ్ళు? ఇద్దరు లేరు మేడం. అక్క వాళ్ళు ఉన్నారు కానీ అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు సపరేట్ ఉంటారు, ఇంట్లో ఎవ్వరు ఉండరు. అట్లా ఇంకా నాకు హెల్త్ పరంగా మమ్మీకి ఇంకా నాకు చాలా హెల్త్ ఇష్యూ అయింది మేడం అప్పుడు. అయితే వద్దు, మా పాపకి ఇచ్చి అనవసరంగా ఇది చేసిన నీకు, నేను నా పాపని ఇంకా నేను పంపించలేను, నేను డివోర్స్ తీసుకుంటా, నేను వద్దు, నాకు అవసరం లేదని చెప్పేసి మమ్మీ ఇంకా 10 మందిలో మొత్తం చాలా గ్రాండ్గా అయింది మేడం మ్యారేజ్ కూడా. ఇంకా వాళ్ళ పెద్దలతో అందరితో మాట్లాడి 10 మందిలో డివోర్స్ తీసేసుకున్నాం మేడం. ఎంతకాలం తీసుకొని ఇప్పుడు అదే మ్యారేజ్ 2016 పెళ్లికి ముందు ఎంతకాలం అయింది విడాకులు తీసుకుని? 1 year అయిపోయింది మేడం. 1 year 2 year 1.5 year గ్యాప్ ఉంది మేడం. అది అయిపోయినాక ఇంకా నేను ఇక్కడ మమ్మీ దగ్గరనే వచ్చేసినాను మేడం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా ఇంటి ముందే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది మేడం, అక్కడ వచ్చేటోడినా. అట్లా వచ్చి ఇంకా రోజు ఏం చేస్తాడు మీ హస్బెండ్? హెట్రోలో వర్క్ చేస్తాడు మేడం. హెట్రోలో సాలరీ వస్తుందమ్మా మేడం 10,000 ఏమో అనుకుంటాం. అంటే శాలరీ ఏం చెప్పడం, 7th class అన్నారు మేడం అంతే. అయితే అట్లా పరిచయం అయ్యి ఇంకా అసలు నాకు వద్దని, ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు కూడా తెలుసు మేడం. నేను అప్పటికి మమ్మీ దగ్గరకు వస్తుండే, అక్కడ ఉన్నప్పుడే అన్ని కాళ్ళకు మెట్టలు అవి ఉంటుండే, మా ఆయనతో వస్తుండే. అప్పటి నన్ను చాలాసార్లు చూస్తున్నాడు అక్కడ. అయినా కానీ ఇంకా నాకు డివోర్స్ అయినాక నా ఎంట ఇంకా పడుతూనే ఉన్నాడు మేడం, నువ్వు నేను చేసుకుంటా, ఇట్లా మీ ఆయన ఇట్లా చేసినాడు అంట కదా. ఇప్పుడు ఈ రెండో హస్బెండ్ కి ఫస్ట్ మ్యారేజ్ తెలుసు మేడం, అసలు పెట్టుకొనే ఉన్నాను మేడం నేను. అసలు ఆయనకా సార్ అంటే ఒక అమ్మాయికి తీసుకెళ్ళిండంట మేడం మ్యారేజ్ నాకంటే ముందు. ఒక అమ్మాయిని తీసుకొని ఇక్కడ యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకున్నంట మేడం. చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అదే మా అమ్మాయికి కిడ్నాప్ చేసినాడు అనేసి కేసు పెట్టినారంట SRNPS లో. అయితే అమ్మాయి వచ్చినాక ఇష్టపూర్వకంగా పోయినా అని చెప్పకుండా నాకు నచ్చలేదు, ఆయన వల్లనే పోయినా అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే 1 week వరకు PS లో ఉండి ఇంకా ఆయనకు ఫుల్ కోటింగ్ ఇచ్చినారంట మేడం. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన నార్మల్గానే ఉన్నాడు ఇంట్లోనే. ఇక తర్వాత నేను పరిచయం అయినా మేడం. ఇంకా నాకు చెప్పినాడు ఇట్లా అయింది, ఆమె ఇష్టంతో వచ్చి నా పైన రివర్స్ కేసు. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పెద్దవాళ్ళ దగ్గర డైవర్స్ అయిందని అతనికి తెలుసు. అతనికి ఆల్రెడీ ఒక లవర్ ఉండి పెళ్లి చేసుకున్నాడు, అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని మీకు తెలుసు మేడం. అట్లా అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళ ఇంటోళ్ళకి ఏంటంటే అట్లా మ్యారేజ్ అయిందంటూ వాళ్ళ ఇంటోళ్ళు కూడా తెలుసు మేడం నాకు కూడా. అయితే వద్దన్నారు వాళ్ళు, ఎందుకంటే ఇది జస్ట్ గుడికి తీసుకెళ్ళి 1 day దొరికిపోయింది కదా. నేను ఒక 1 year వరకు ఉన్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు అసలు మా అత్తయ్య వాళ్ళకి. అట్లా ఇంకా మా ఆయన వద్దు, నేను ఆ అమ్మాయికే చేసుకుంటా, నేను మా ఫ్యామిలీని మొత్తం చూసినాడు మేడం ఆయన. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరూ మంచి క్యారెక్టర్ ఇట్లా అని అన్నీ చెప్పిండు ఆమెకి. చెప్పి అసలు వాళ్ళ ఫ్యామిలీని వద్దనుకొని వచ్చేసిండు మేడం. 6 months పెళ్లి కాకముందు వచ్చినాడు మా ఇంటికి. వచ్చి నేను ఉండను ఆంటీ, నేను ఇక్కడే ఉంటా అంటే మమ్మీ కూడా అసలు వద్దని అన్నది మేడం. అవసరం లేదు, నువ్వు మా ఇంటికి రావద్దు, మీ పేరెంట్స్ ఒప్పుకోరు, అవసరం లేదంటే కూడా నేను సూసైడ్ చేసుకుంటా అది అనేసి బెదిరించినాడు మేడం.
ఇంకా సరే అని చెప్పేసి ఇక మమ్మీ సరే మీ వాళ్ళకి మెల్లగా ఒప్పి మళ్ళీ మాట్లాడు అది ఇది అని చెప్పేసి ఇక నేను వీళ్ళకి ఒప్పిస్తున్నా, అక్కడ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించినాడు మేడం. ఇక మా అత్తమ్మ కూడా కొంచెం బాగా అర్థం చేసుకుంది, సర్లే మంచి అమ్మాయి ఉంది కదా, నీ కూడా అంత పెళ్లి కూడా సెట్ అవుతలేదు, సర్లే మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక మా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు, వీళ్ళు కూడా ఒప్పేసుకున్నారు మేడం. ఇంకా వచ్చి సంబంధం మాట్లాడానికి వచ్చినారు, మాట్లాడినరు, అంతా ఓకే సెట్ అయిపోయింది మేడం. ఇంకా పెళ్లికి ముందు ఒక 6 నెలల ముందు వచ్చేసాడు అంటున్నారు కదా, మీ ఇంట్లో ఉన్నాడా? మా ఇంట్లోనే ఉన్నాడు మేడం, మా ఇంట్లోనే ఉన్నాడు. అంటే వస్తున్నాడు వెళ్తున్నాడు అక్కడికి, ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ మా వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నాడు నేను నాకు కావాలి అమ్మాయి అది ఇది అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లికి ముందే అబ్బాయి వస్తే మీరు ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు? నేను ఉండనియలేను, వెళ్ళిపోమన్నా, నాకు కులం లేదు కదా, నేనేమో పొద్దున్న లేచి చనిపోతా అది అని చెప్తున్నాడు మేడం. వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల లేదని అనుకోవచ్చు కదమ్మా నీ గురించి, ఎందుకంటే పెళ్లి చెయ్యాలి, అబ్బాయి ఇష్టపడి ఇంటికి వచ్చేసాడు అంటే అది బాగోదు కదా. ఈ పెళ్లిళ్ళు ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, ఈ అబ్బాయి ఎంతవరకు స్టాండర్డో తెలియదు, నీ మీద ఇష్టంతో తల్లిదండ్రులు ఇద్దరు ఇష్టపడుకొని ఎన్ని రోజులైందో మాకు కూడా అర్థం కాలే, వాళ్ళ అయ్యకి అర్థం కాలే, నాకు అర్థం కాలే. అర్ధరాత్రి 8-9 గంటలకు వేరొక ఒక దిక్కు బస్ స్టాప్ దిక్కు పిలిపించుకొని ఉన్నారు. మేంటికి రాలి ఇంత చీకటి, మాకేం భయము, వస్తే మీ అన్న తమ్ములం మేము అమ్మిన దొరకదు, మా ఇంటికి రా, బస్ స్టాప్లో పండి మాట్లాడాము వచ్చాడు కదా అని మా ఆయన మస్తు మాట్లాడిండు. అంటే లేదు మామయ్య ఇక్కడ రా అని దూరంగా దొరకపోయి మాట్లాడిపించాడు. అంటే మీ అమ్మ మీ నాయన మీ వదిన మీ అన్న మీ మామళ్ళు ఎవరైనా ఉంటే పిలిపి, నేను అంతవరకు నేను పెళ్లి చేయను, నేను ఇప్పుడు చేసే లోతుల పడ్డా, మొన్న చేసే నేను కింద లోతుల పడ్డా, నేను మళ్ళీ ఈ పెళ్లి చేయాలంటే నేను దొంగతనం చేయలేదని మా ఆయన అన్నాడు. అంటే అప్పుడు తోలుకొచ్చిండు తీసుకొని వచ్చిండ్రు. ఇంకా బస్సులో కూడా వీళ్ళకు బస్సు ఉంది మేడం, వీళ్ళకి షామల్కుంట అని బస్సు ఉంది మేడం సనత్నాలు, మా ఆయన వాళ్ళకి. అంటే ఇట్లా అదే రిలేటివ్స్ కులం అనేది ఉంటది కదా మేడం, అట్లా ఉంది బస్తీలో. వాళ్ళ బావ వాళ్ళందరూ ఉంటారు అక్కడ, అంత పెద్ద ఫ్యామిలీ ఉంది. ఏదన్నా మాట్లాడినా నాకు గల్లీలో ఉంటది కదా మంచిగా మాట్లాడతారు అనేసి ఇంకా ఓకే అన్నాను మేడం. ఇక సరే అని చెప్పేసి ఇక మా అత్తమ్మ ఇంటి దగ్గర పెళ్ళైనా రేపొద్దున మీరు మళ్ళీ అంటే ఆమెకి నా మీద అనుమానం మేడం, ఎక్కడ 6 నెలలు సంసారం చేసి వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళకి అట్లా డౌట్ ఉండే మేడం, నా మీద అనుమానం ఉండే. అయితే మా అత్తమ్మ ఏమన్నది, వద్దు నేను పెళ్లి ఇంటి దగ్గర చేయను, ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేస్తా, సర్టిఫికేట్ వస్తుంది, రేపు పొద్దున నువ్వు వెళ్ళిపోయినా వీడు వెళ్ళిపోయినా మాకు ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసినారు మేడం. అక్కడ మ్యారేజ్ చేసినారు, ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టినారు, అందరు వచ్చినారు, అప్పుడు ఇంకా రిలేటివ్స్ అందరు వచ్చినారు, కానీ మామయ్య వాళ్ళు మాత్రం రాలేదు మేడం. ఎందుకంటే మామయ్య వాళ్ళకు లవ్వులు ఇవన్నీ అస్సలు నచ్చదు మేడం వాళ్ళకి. ఇంకా మమ్మీ అప్పుడు అక్కడ మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాక చేసి నా లైఫ్ ఎట్లాగో స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ, మమ్మీ ఒక్కతే మేడం వాళ్ళకి. అట్లా ఇంకా వాళ్ళకు ఎందుకు ఇట్లా లవ్వులు అంటే నచ్చదు, సర్లే నేను వాళ్ళని కాదనుకొని నేను ఇస్తున్నాను, మీరు అంత ఇష్టపడుతున్నారు కాబట్టి సరే మా అన్న వాళ్ళని కాదనుకొని నేను ఇస్తున్నా అని చెప్పేసి ఇంకా మమ్మీ పెళ్లి చేసేసింది. చేసినాక ఒక 6 months వరకు నేను ఏ విలేజ్కి వెళ్ళలేను మేడం, మామయ్య వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేను. 6 months తర్వాత ఇంకా వాళ్ళంతలో వాళ్ళే ఫోన్లు చేసి రండి బేట ఇట్లా దావత్ ఉంది, ఫంక్షన్ ఉంది, తీసుకొని రా మా కొడుకుని అది దానిగా ఫోన్లు మాట్లాడినరు. సార్ ఇక పిలిచినారు కదా అని చెప్పేసి ఇద్దరం వెళ్ళినాం. అట్లా 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 చాలా బాండింగ్, చాలా దగ్గర అయిపోయినాం మేడం. ఇంకా నాకే వదిలేస్తారు మేడం మా మామయ్య వాళ్ళు. మా ఆయనకి మంచిగా దగ్గరికి తీసుకుంటారు, ఏది ఉండని ఇంట్లో ఫంక్షన్స్ ఏమి ఉండని డబ్బులు తీసుకొచ్చి మా ఆయన చేతిలో పెడతారు మేడం. చూసుకో కార్తీక్ మంచిగా చూసుకో, మంచిగా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక అందరు వస్తారు, మంచిగా చూడబెట్ట అనేసి ఇక ఈయనకే. నేను ఇంటి పెద్ద కోడల్ని మేడం, మమ్మీకి పెద్ద కూతురు కదా మేడం, మమ్మీ ఒక్కతే నేనే పెద్దదాన్ని. ఇంకా మా ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా చేసి ఇంకా మంచిగా చూసుకుంటుండే అది ఇది అయిపోయింది మేడం. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక అమ్మాయి ఇట్లనే, ఆమెకి 2 కొడుకులు, ఒక పాప ఒక బాబు ఉన్నాడు మేడం. ఆమెకి ఇంకా ఇట్లా ఫోన్లు మాట్లాడము అట్లా స్టార్ట్ అయింది మా ఆయన మేడం. పెళ్ళైనాక ఎంత ఒక 1.5 year మేడం. 1.5 year నీతో బాగున్నాడు, పోరాడి పెళ్లి చేసుకున్న వ్యక్తి. 1.5 year బాగానే ఉన్నాడు మేడం. ఇంకా ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ అసలు మేము హ్యాపీగా ఉంటేనే కదా మేడం అంటే అంతకు ముందు మేము అంతా చూడలేదు మేడం, కొంచెం సెట్ అయిదాము, ఎందుకంటే వీళ్ళకి ఏం లేదు మేడం, ఎంత ముందు ఏం లేదు, మంచి జాబ్ చేసుకుందాం, కొంచెం పైసలు డబ్బులు కొంచెం అయిన తర్వాత అట్లా అని ఆలోచించుకున్నాం మేడం. ఇట్లా చేసినాడు మేడం. చేసిన తర్వాత ఇంకా వాళ్ళంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళు ఎంజాయ్ కోసం అని చెప్పేసి ఉండి ఇట్లా వెళ్ళిపోయినా మేడం. తెలుగు వాళ్ళ కోసం నేను కూడా కొంచెం నాకు తెలిసిపోయింది, ఏందక్క ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు. మా ఆయనకి 2016 లో మ్యారేజ్ అయింది, 18 కల్లా ఇది ఒకటి అయిపోయింది. మీ అత్త మామ మీరంతా అందరు ఇప్పటికి కూడా అంటే మొన్న 5 months బ్యాక్ వరకు కూడా కలిసి ఉన్నాను మేడం వాళ్ళతోటి. ఇన్ని ఇయర్స్ లో నీకు 7 years లో ప్రెగ్నెన్సీ రాలేదా?
7 ఇంకా చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి మేడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా సరే అనేసి నేను ఆమెతో తిట్టి, వద్దక్క ఇట్లా చేయకండి అక్క, మళ్ళీ మీ ఆయనకు తెలిసినాక చాలా ఇష్యూ అవుతుంది అనేసి. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు అసలు. అంటే నాకు చాలా పెద్దది నాకంటే, అంటే మమ్మీ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటది. ఆ వీళ్ళు అక్క తమ్ముడు అని మాట్లాడుకుంటుండే నా ముందు. అట్లా వీళ్ళు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు మేడం అసలు. అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పరిచయం ఉండాలి వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయి మీ ఇంటి పక్కన అంటున్నావు కదా. అంటే మేము అప్పుడు కొత్తగా ఇక్కడ రూమ్ కాల్, ఈయన గురించి ఆ బస్సులకి రూమ్ కాల్ చేసి మేము వేరే సైడ్ వెళ్ళిపోయినాం మేడం ఈయన గురించి. ఇంకా ఈయన రూమ్ తెలుసుకొని మా ఎంట ఫాలో అయ్యి మా రూమ్ తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎవరికి తెలియదు అసలు. అట్లా మా మ్యారేజ్ తర్వాతనే ఇంకా కొంచెం పరిచయం మా వైఫ్కి అన్న. అసలు నేను ఫోన్ వాడను మేడం, మా వైఫ్కి అక్క ఫోన్ మాట్లాడతా అని అట్లా ఫోన్లు మాట్లాడుతాను నాతోటి. అట్లా వీళ్ళు ఏం మాట్లాడుకోరో నాకు తెలియదు. ఇంకా ఆమె గురించి తెలిసిన తర్వాత ఆమెకి అడిగితే ఇంకా సర్లే అనేసి ఆమె కొంచెం మా ఆయనకు తెలిస్తే గొడవలు అవుతాయి అని చెప్పేసి ఆమె వాళ్ళ ఆయన తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది. అంటేనే ఇంకా అది అయిపోయింది. ఇక ఇక్కడ ఉంటే ఇవే గొడవలు అవుతున్నాయి. కట్ అయిపోయింది మేడం. 2 years అట్లా ఏం లేదు మేడం, జస్ట్ ఒక 1 month 2 months ఉండొచ్చు అంతే. అట్లా ఏం వెంటనే తెలిసిపోయింది మేడం ప్రాబ్లం క్లియర్. ఇక సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి జీడిమెట్లలో పెట్టినారు మేడం, నాకు మా ఆయనకి. ఇట్లా అమ్మాయిలకు చూస్తుండు కదా ఇక్కడ ఏదన్నా మర్చిపోతాడు అని చెప్పేసి అక్కడ పంపించేసినారు. అక్కడ పంపించినాక ఇంకా అక్కడ ఉంటారు కదా సార్ వాళ్ళు ఉంటారు కదా పైన, వాళ్ళు డ్రింక్ చేసి వచ్చేవాళ్ళు 12 గంటలకు. అక్కడ సెక్యూరిటీకి చేసినాడు ఆడ బిల్డింగ్ లో. ఇంకా ఒక ఆయన ఇట్లా వైఫ్ ఏం లేదు మేడం, వైఫ్ ఉంది, ఇంకొక మరదలు ఉంది ఒక సార్కి. వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసినారు. వాళ్ళ పైన ఆయన దగ్గర ఒక యాప్ ఉంటుంది మేడం, ఆయన దగ్గర ఏ యాప్ అసలు పోలీసులు కూడా తెలియదు మేడం అంత యాప్. అది ఉంది, దాని నుంచి వీడియో తీసినారు మేడం వాళ్ళు లోపల ఏం చేసేది, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చేసేది చేసి చూసినాడు మేడం. ఆ రోజు నైట్ అంతా అసలు కింద. నిజం మేడం, సీరియస్లీ. ఎవరు తీసేవాళ్ళు వీడియో? మా ఆయన కిటికీలో నుంచి చెప్పిండు మేడం, నాకు చెప్పిండు మేడం. రికార్డ్ చేస్తూ ఉండేవాడు. ఎందుకు? వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. బ్లాక్ మెయిల్ కాదు మేడం, చూడడానికనే, జస్ట్ చూస్తాడు. ఇంత పెద్ద కర్ర తీసుకొని అది మధ్యలోకి చీరి అందులో ఫోన్ పెట్టి కిటికీల నుంచి పెట్టిండు మేడం ఫోన్. అది కర్రతోటి ఫోన్ పెట్టిండంట. అయితే ఆడ జీడిమెట్లలో ఏ బ్లాక్ బి బ్లాక్ అని 2 ఆపోజిట్ లో ఉంటాయి మేడం, అపరూప కాలనీకి వెళ్ళే రూట్ లో ఉంటాయి బిల్డింగ్లు అవి. అక్కడ ఉన్న అబ్బాయి ఇంకా మా ఆయనని ఆ పిల్లగాని తీసుకొని ఇద్దరు పోయి ఆ పని చేసినారంట. అప్పటికి ఆ పిల్లగాడు అంటున్నట్టు వద్దన్న ప్రాబ్లం అవుతుందన్న, వాళ్ళకి తెలిసిందనుకో చాలా ఇష్యూ అవుతుందన్న. ఇది జరిగి ఇక్కడ నుంచి వెళ్ళినాకనే మేడం 4 years. అప్పుడు మేడం ఇంకా అది జరిగింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు మేడం ఇప్పటివరకు, ఫస్ట్ టైం ఇక్కడికే రావడం. ఇంకా ఈ మధ్య పిఎస్ లా తిరుగుతున్నా కానీ అంతకుముందు ఎవరికి చెప్పదని కాదు మేడం. తెలియదు మేడం, తెలిస్తే ఇంకేం బొక్కల చాలా పెద్ద కేసు అది. అది అయిపోయింది మేడం. అక్కడే ఇంకొక ముస్లిం అమ్మాయికి ఇంకా బ్లాక్ మెయిల్ చేసిండంట మేడం ఆమెకి. ఇంకా నీకు ఎవరో లవర్ ఉన్నాడు, ఇక యాప్ని ఆమె ఫోన్లో ఎక్కించింది మేడం ఆమెకు తెలియకుండా. ఎక్కించి నువ్వు ఎవరో లవర్ ఉన్నాడు నీకు, నేను మీ ఆయనకు చెప్తాను నేను అది అని చెప్పేసి ఆమెకి ఏదో బ్లాక్ మెయిల్ చేసినాడు. ఆమెను కూడా ఏదో అంటే ఇంకేం అవ్వలేదు నాకు తెలిసిన వెంటనే. మళ్ళీ ఇది 2 months జరిగింది మేడం ఇట్లనే. ఇంకా నువ్వు ఇట్లా అయితే అసలు నువ్వు మారేటట్టు లేవు, నువ్వు వద్దు నాకు నడువు, మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసిన మేడం సనత్ నగర్ కి. చెప్పిన మేడం, చెప్పిన ఏమంటా తెలుసా, ప్రూఫ్ తో చూపించిన మేడం, నేను ప్రూఫ్స్ కూడా చూపించిన, ఫోటోస్ దిగిన. ఎందుకు ఆమె ముస్లిం అమ్మాయి కూడా చెప్పింది మేడం ఇట్లా కాల్ చేస్తున్నాడు అది అని చెప్పిండు ఆమె కూడా. మా బస్సులో కూడా పెద్దవాళ్ళు మాట్లాడినారు, ఎందుకురా నువ్వు ఇట్లా చేయడం, ఎందుకురా అవసరమా ఇష్టం. అసలు రాలేదు మేడం, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి పోను మేడం. నేను అసలు 6 years వరకు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక్క నైట్ కూడా పంపించలేదు మేడం నన్ను అస్సలు. నేను ఒకరు ఇట్లా పండుగలు వస్తే కూడా అసలు పోయి ఒక 2 days కూడా ఉన్న రోజులు కూడా లేవు మేడం. నేను ఈ 5 months నేను ఇప్పుడు పంపించింది, నాకు అస్సలు నేను లేను వీళ్ళ దగ్గర. మొత్తం తెలుసు మేడం. మా అత్తమ్మ అసలు ఏమన్నది మేడం, మా అత్త మా బావ ఏమన్నారు మేడం. ఇది అయిపోయింది మేడం, నా మ్యారేజ్ 6 months, మ్యారేజ్ అయినాక మేడం 6 months అయింది. ఇది మేము అసలు జీడిమెట్ల కోనిక కాను వేరు మేడం అసలు. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ అయింది కదా మేడం వేరే అమ్మాయితోటి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్ నాకు సతాయించడం మేడం నా దగ్గర వచ్చి. మా బావ మా ఆయన వాళ్ళ అన్న
ఫుల్ సతాయించుడు మేడం. అసలు ఇట్లా గోడకు నించుంటే ఇట్లా చేతులు పెట్టి వస్తావా రావా, ఏంది చెప్పు, లేదంటే నీకు చంపేస్తా, నీ నోట్లో బట్టలు కుక్కుతా, అది దాన్ని చాలా ఇది చేసిండు మేడం. నాకు టార్చర్ మేడం, అసలు చాలా ఫుల్. నేను అసలు బయట ఎవరికి చెప్పుకోలేక పోతున్నాను మేడం ఇవన్నీ. అలా బస్సులో కూడా ఎవరికి చెప్పలేదు మేడం. అవును మేడం. ఇట్లా పట్టుకొని తమ్ముడితో ఏదన్నా గొడవ వస్తే సర్ది చెప్పాల్సిన బాధ తమ్ముడు చూస్తే కూడా ఏమనలేడు. సెక్సువల్ హెరాస్మెంట్ కి ప్రెజర్ చేసాడు. అవును మేడం. అంటే మా ఆయన ఎట్లా అయిందని మాకు అడిగే ధైర్యం కూడా లేదు. మా డాడీకి అట్లా అయిందని చెప్పి మాకు ఎంట ముందు అడిగేటోళ్ళు ఎవరు లేరని ఆట ఆడుకుంటారు మేడం వాళ్ళందరూ కలిసి. ఎట్లంటే మా అన్నదమ్ములు కాదని పెళ్లి చేసిన కదా. మా అమ్మ వాళ్ళకి తెలుసు, నన్నే తిడతారు మేడం. పోయినావు కదా పో, ఇప్పటికి అన్నగినంగా చేసుకున్నావు కదా, ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి పోయి అనే సావు అని అంటారు మేడం మామయ్య వాళ్ళు గిడంగా. అసలు ఒక రకంగా పెద్ద బలగం ఉంది నీకు, కానీ ఈయన వచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రెజర్ చేయడం వల్ల ఇప్పుడు ఆ బలగం మీ అమ్మకి లేకుండా అయిపోయింది. మీ నాన్న వేస్ట్, ఏమి మాట్లాడలేడు. ప్రజెంట్ ఆ సిచ్యుయేషన్ కూడా లేదు. లేదు మేడం. బాధపడకు నాన్న, చెప్ప. ఇంకా అట్లా చేస్తుండే మేడం, ఫుల్ టార్చర్ మేడం. ఆయన తోటి నాకు రోజు సాయంత్రం రాగానే ఫుల్ టార్చర్ మేడం. 10,000 5,000 నా కొడుకు కదా అని చిన్న బిడ్డ పెళ్ళినప్పుడు ఆయనకి పెత్తానం ఇచ్చిన. మొన్న కొడుకు పెళ్లి చేస్తే కూడా ఆయనకి పెత్తానం ఇచ్చిన. 7 లక్షలు పెట్టి పెళ్లి చేసిన ఆయనకి తీసుకురాబెట్టి. ఎట్లా కొడుకులేక నన్ను అమ్మలాగా చూసుకున్నప్పుడు నేను కొడుకులాగా చూసుకున్నా. పెత్తనం అంతా ఆయన. ఇది చాలా సీరియస్ విషయం కదమ్మా. మీ అన్న ఇలా చేస్తున్నాడు అల్లుడు అని 4 పీకి అడగాలి కదా. నేను మమ్మీ వాళ్ళకి చెప్పలేను మేడం, ఈ మధ్య చెప్పిన మేడం. నేను అసలు ఎవ్వరికి చెప్పలేను మేడం. ఏనా అసలు వీళ్ళు నమ్ముతారో నమ్మరా అని ఇంకొకటి చాలా మేడం. ఇంకోటి మమ్మీకి ఇంతకు ముందే నా గురించి చెప్పిన మేడం. మమ్మీ అసలు నన్ను కొడతాడు మేడం. ఒకసారి కొట్టి నాకంటే ముందే ఫోన్ చేసి చెప్తాడు మేడం, మీ పాపని కొట్టినా అని. అల్లుడిని బాగా చూసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుని మీ అమ్మ అనుకుంది. ఆయన అత్తని లైన్ లో ఉంచేసి నా గురించి చెప్తుండు మేడం. ఇగో మీ పాపని కొట్టిన అత్తమ్మ నేను అంటే, నువ్వెందుకు కొడతావు బెట్ట, నువ్వేం కొట్టావు, నీ గురించి నాకు తెలియదు అని మమ్మీ. ఇక తర్వాత ఇట్లా పిల్లల విషయం తెలిసే వారికి మమ్మీగా నా గురించి ఫుల్ ఆలోచించి అక్కడ మూసాపేట బీచ్ దగ్గర ఊడుస్తుంది మేడం. ఊడుస్తుంటే బస్సు వచ్చి ఇక్కడ సైడ్ గుద్దిపోయింది మేడం. నా గురించి ఆలోచిస్తుంటే ఆమె అసలు వెహికల్స్ కూడా చూసుకోకుండా పని చేస్తుంది. ఇట్లా గుద్దిపోయింది. అందుకని నేను అసలు ఇంట్లో ఏం జరిగినా నేను చెప్పలేను మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ విషయం చెప్పలేదు మేడం నేను. ఎందుకంటే నేను బాధపడ్డది కాక వాళ్ళు కూడా నా నుంచి సఫర్ అవ్వడం ఎందుకు, మళ్ళీ ఇది కూడా సెకండ్ అనేసి భయం వేసి నేను చెప్పలేను మేడం. నేను వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అసలు. ఒక రోజు ఇంకా నేను ఫుల్, నాకు చాలా నీరసం ఉంది మేడం. ఫుల్ ఫీవర్ వచ్చింది దివాళీ మూమెంట్లో. ఇప్పుడు ఇది జరిగిన 2 years పైన అవుతుంది అనుకుంటా మేడం. ఆ జీడి మెట్లకి పోకముందే మేడం, పోయొచ్చినాక అంతా గుర్తుకులేదు మేడం. నాకు ఫుల్ ఫీవర్ మేడం. మాకు మా అత్త, నేను, మా ఆయన జీడి మెట్లకి వెళ్ళి వచ్చినాకనే మేడం మా అత్త, నేను, మా ఆయన అందరం ఒకటే రూమ్లో మేడం. కుకింగ్ అందులోనే, వంట పడుకోవడం అన్నీ అందరం అందులోనే మేడం. మా బావ మా అక్క వాళ్ళు సపరేట్ ఉంటారు, అన్ని అందులోనే మేడం. నాకు ఫుల్ ఫీవర్. అంతకు ముందు సపరేటే కదా, మీ బావ వచ్చి ఎలా హెరాస్ చేసేవాడు మీ ఇంటికి? పక్కనే మేడం, రూమ్స్ లైన్ గా ఉంటాయి పక్కకే, ఒకటే దగ్గర అంతే. నేను ఇక మా అత్తమ్మ ఉన్న రూమ్ లో సొంత బావ ఇంట్లోకి వస్తుంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టరు కూడా చూసారు. అది పైన మేడం, సొంత బావ అయితే ఎవరు అన్నారు కదా మేడం. అది కూడా మేము కింద అయితేనే ఏదో పని మీద వెళ్ళాడేమో తమ్ముడు కోసం అనుకుంటారు కానీ అట్లా అనుకొని అసలు ఎవరు నేను చెప్పిన కానీ నా మాట వినట్లేదు మేడం. ఇప్పటికి నేను మొన్న డీసెంట్ గా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పిన, లేదమ్మా గిట్లా చేస్తాడమ్మా అంటే, లేదనుష మాకు తెలియదు ఆయన గురించి, ఇప్పటి వరకు ఎవరిని చేయలేదు అట్లా, నువ్వు ఎట్లా చెప్తావు, నేను మేము నమ్మమంటారు మేడం ఇప్పటికి వాళ్ళు. బస్తీ వాళ్ళు ఓడగొట్టుకుంటారా? ఎవరు బస్తీలో కాదు మేడం, ఇప్పుడు మేము ఉన్న ఇంటికాడనే కదా. ఎందుకంటే వాళ్ళు పక్కన ఇంట్లో ఏం పని చెప్పినా మొత్తం పని చేస్తారు మేడం. వీళ్ళు పిల్లలకి స్కూల్ కా నుంచి, డైపర్ నుంచి, మొత్తం వాళ్ళకి డీమార్ట్ నుంచి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కోసం పని చేస్తారు మేడం వీళ్ళు. ఆడవాళ్లే కాబట్టి అంతా ఒక గ్రూప్ లాగా అట్లుంటారు. ఇప్పుడు నేను నా పిల్ల పోతే మేము బయట కింద లెక్క మేడం. అట్లా సపోర్ట్ ఫుల్ ఉంది మేడం వాళ్ళకి. ఇంకా అయితే ఇట్లా ఒక రోజు మా ఆయనకు ఫోన్ చేసిన మేడం. నేను ఆఫీస్కి వెళ్ళిండు, కార్తీ నాకు ఇట్లా సతాయిస్తుంది, కార్తీ మీ అన్న నాకు భయం వేస్తుంది, నాకు ఫుల్ డ్రింక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెప్పిన మేడం. ఆయనకు చెప్పి అసలు పిలిపించిన మేడం, వెంటనే పిలిపించిన, ఒకసారి రా కార్తీ ఇంట్లో ఉన్నాడు, నాకు అసలు అయితే లేదని అంటే, మా ఆయన వచ్చి రెడ్ లో చూసినాడు మేడం. నాకు సతాయించాక గిడంగా చూసి
ఒక్క మాట కూడా అనలేదు మేడం. ఎందుకు అట్లా చేస్తున్నాను కూడా అడగలేదు ఆయన. ఏంటి అన్న అంటే గౌరవమా అన్న అంటే భయమా? అన్నంటే భయం మేడం. కొడతాడు ఆయన, ఫుల్ కొడతాడు మేడం. చేసుకున్నప్పుడు వాడు చేసే తప్పు కదమ్మా. ఇట్లా చేసినాడు మేడం. ఇంకోటి మేడం, అదే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది మేడం. ఒక రూమ్ లోనే ఉన్నాము. అయితే నాకు ఫుల్ ఫీవర్ వచ్చి నేను పడుకొని ఉన్నా మేడం. మార్నింగ్ 6కి మా ఆయనకి వాళ్ళ సార్ కాల్ చేసినాడు, ఇట్లా రూమ్ షిఫ్టింగ్ ఉంది, కొంచెం సామాన్ షిఫ్టింగ్ చేయాలి కార్తీక్, మార్నింగ్ 6కి 5:30కి వచ్చేసాయి అని చెప్పేసి చెప్పినారు. మా అత్తమ్మ ఇళ్ళలో పనికి పోతుంది మేడం. పొద్దున్న 6 గంటలకు లేచి ఆమె వెళ్ళిపోతుంది. మా తోటి కోడలు పొద్దున ఆమె డీమార్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆమె పొద్దున డీమార్ట్కి 6కి వెళ్ళిపోతుండే డ్యూటీకి. మా ఆయన రోజు 6కి వెళ్ళిపోయింది మేడం. నాకు చెప్పే వెళ్ళినాడు. నాకు అయినా నాకు అయితలేదు మేడం. నాకు ఇట్లా నేను బయటికి వెళ్తున్నా సార్ వాళ్ళ ఇంటికి, లేచి ఫ్రెష్ అప్గా నేను అప్పటి వరకు వచ్చేస్తాను 9 వరకే అని చెప్పేసి నాకు వెళ్ళిన మేడం. నాకు అస్సలు అయితలేదు, పడుకొని ఉన్నా మేడం. ఎప్పుడు వచ్చిండో మేడం మా బావ నా పక్కన పడుకొని ఉన్నాడు మేడం బెడ్ పైన. మా మామయ్య చూసినాడు, మా అత్తమ్మ చూసింది మేడం, పిల్లలు కూడా చూసినారు మేడం. పిల్లలు పోయి మా అత్తమ్మకి చెప్పిరంట, డాడీ ఇట్లా పిన్ని పక్కన వండుకుంటూ మా నాని అని అంటే. ఇడంగా ఒక్కో రోజు అడిగిందంటే, ఏంద్రా ఏం చేస్తున్నారా నువ్వు? బావని పక్కన పడుకుంటే నీకు తెలియలేదా? నేను ఫుల్ ఫీవర్ లో ఉన్నా మేడం. నేను పడుకున్న నిద్రలో వెళ్ళిపోయినా. అది ఎప్పుడు నేను మా ఆయన వెళ్ళిపోయిన 1/2 అవర్ తర్వాత ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు మేడం. అంటే నన్ను ఏం అనలేదు అనుకుంటా మేడం. జస్ట్ పక్కకైతే పడుకున్నాడు మేడం. నేను ఎందుకంటే పిల్లలు వచ్చి వండుకుంటారు మేడం నా పక్కన. మా పాప వస్తుంది, మా కొడుకు వస్తారు, వచ్చి పిన్ని అని నా దగ్గరకు వస్తారు, చేత ఇస్తారు, అట్లా పడుకుంటారు. అట్లా నాకు అసలు నాకు తెలియని పరిస్థితులు అట్లా ఉన్నాడు నాకు. నేను చిటుక్కున లేచిన మేడం. మా మామయ్య వచ్చిన అని చెప్పేసి లేచేసిన. ఇంకా దన్నమని లేచి కూర్చున్నాడు మేడం ఆయన. ఇంకా మా మామయ్య ఏమంటాడు, అసలు నువ్వు ఎందుకు ఈడున్నావురా నువ్వు? ఆమె మామయ్య వచ్చేసరికి కాన్షియస్ లోంచి బయటకు వచ్చా. నేను అంటే బీరువా తీసిన మేడం. దన్నుమని సౌండ్ వస్తుంది మేడం. అది బీరువా, మా అత్త బీరువా ఏదో విషయం కోసం వచ్చిండు ఆయన. దన్నుమని బీరువా తీసే వరకు నేను లేచిన, ఇట్లా లేచి చూసిన. లేచి వరకు నాకు కూర్చొని ఉన్నాడు. నాకు మస్తు టెన్షన్ అయిపోయి లేచి కూర్చున్నా. అట్లా అయింది మేడం. ఇంకా అప్పటి ఇప్పుడు మీ మామగారు ఇంట్లోకి వచ్చారు, నీ పక్కన మీ బావ పడుకొని ఉన్నాడు. అసలు ఏంట్రా ఇది అని ఇద్దరిని లేపి 4 పేకాలు పీకలేడు మేడం. అసలు బీరువా సౌండ్ లేసి మీరు లేచి జాగ్రత్త పడండి అనే అంత హింట్ ఇవ్వకూడదు కదా. అది చాలా మేజర్ ఇష్యూ కదా. నేను హింట్ ఏమి ఇయ్యలేదు మేడం. కాదమ్మా, మీ మామ బీరువా తీసాడు అంటే సౌండ్ చేసి మీరు ఇద్దరు లేచి ఎవరి దారిని అలా సర్దుకోండి అన్నట్లు. అది రాంగ్ విషయంగా. సౌండ్ చేయడం వల్ల మీ బావ లేచి కూర్చున్నాడు. మామూలుగా ఆయన చేసిన పని ఏంటి, నీ పక్కన పడుకున్నాడు. అవును మేడం. సంబంధం ఉందని ఇద్దరిని అడగాలి. అడిగిందంట మేడం. అంటే నా ముందు అడగలేదు మేడం. తర్వాత ఒకరు ఉన్నప్పుడు నేను లేనప్పుడు అడిగిరంట. సరే, నువ్వు మంచం మీద కూర్చున్న బావని ఏం అడగలేదా? నువ్వేంటి బావ ఎక్కడ కూర్చున్నా? నేను అడుగుతాను మేడం. నేను అడిగినా, నేను ఏంది బావ ఏంది పని అసలు నేను చాలా అడిగినాను మేడం. సీరియస్ గా అడిగినా నేను, ఏంది బావ ఏంది అసలు నీదేమన్నా పద్ధతనా? నీ కూతురుకి 17 years బావా, నాకు 23 years, నీకేమన్నా మైండ్ ఉందా? నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అనేసి నేను అన్నాను మేడం. అంటే ఇంకా మా అత్తమ్మకి మా మామయ్యకి కాళ్ళు మొక్కి, మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను ఎప్పుడు చేయలేను మమ్మీ, నేను అనుకోకుండా చేసిన మమ్మీ, సారీ మమ్మీ అని అలా కాళ్ళ మీద వీళ్ళు తిట్టకుండా పడుతున్నాడు. దొరికినాడు మేడం. మరి ఇంకా నమ్మట్లేదు అని ఎందుకు అంటున్నావు? ఎవరు నమ్మట్లేదండి విలేజ్ లో? పక్కన వాళ్ళు నమ్మట్లేదు మేడం. ఇంట్లో అందరికి తెలుసు మేడం. ఇంట్లో మా అత్తకు తెలుసు. నిజమే కదమ్మా, వీళ్ళందరికీ అయితే తెలుసు, అందరికి తెలుసు. నిజంగానే చెప్తుంది. అతను ఆల్రెడీ బతులాడాడు. అవును మేడం. ఇంట్లో అందరికి తెలుసు మేడం. ఇంట్లో మాత్రము, కానీ బయట పెట్టట్లేరు మేడం వీళ్ళు. ఆ నుంచి ఇంకా నన్ను కొంచెం మంచిగా చూసుకున్నాడు మేడం. ఇంకా ఏదైనా ఇష్టం ఉంటే బయట పెట్టగలదు అని చెప్పేసి కొంచెం పర్వాలేదు, బాగానే చూసుకున్నాడు మేడం. ఈ సీన్ జరిగి ఎంత కాలం అయింది? ఈ సీన్ జరిగి 2 years అవుతుంది మేడం. ఇంకా తర్వాత నుంచి ఇంకా నాకు ఆయనను చూసిన కొద్దీ నాకు అసలు ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుంది. నాకు అదే గుర్తుకొస్తుంది. ఇంకా భయం వేస్తుంది మేడం. చేయలేదు మేడం. ఏం చెప్పలేదు మేడం. అదే కదా మేడం భయం. నేను ఒక్కొక్కసారి ఫీవర్ లో ఉంటా, నాకు ఫుల్ ఫీవర్ ఉంది మేడం. ఒకరోజు టీ తీసుకొని వచ్చింది మేడం నాకు. మళ్ళా నేనైతే అసలు వద్దు బావ, నాకు టీ వద్దు, నాకు ఏమొద్దు, నేను బయటకు వెళ్ళిపోతాను. ఆయన ఇంట్లోకి వస్తే నేను బయటకు వెళ్ళిపోయాను మేడం వెంటనే. నాకు వద్దు, నాకు టీ వద్దు, నాకు ఏమొద్దు అని చెప్పేసి. బావాలేదు గేవాలేదు, అసలు ఇంటి దగ్గరికే రావద్దని రూల్ పెట్టాలి వాళ్ళు పెట్టలా. ఈయనేదో చాయ్ అని డ్రింక్ అని ఇదని వస్తానే ఉంటుంది. ఏమని అంటది మేడం. మా అత్తమ్మ అంటది, అన్నదమ్ములను విడదీనికే ఉన్నావు అని అది దాని సాకులు చెప్తాను మేడం. అట్లా విడదీసే దాన్ని అయితే ఈ 7 years ఎందుకుంటాను మేడం వాళ్ళతోటి నేను. సరే, అలా ఆవిడ ఏమంటుంది? ఎంత పంచాయతీ అలా ఆమె పొద్దున 6కి వెళ్తాది మేడం. ఆమెకి ఏం తెలియదు విషయం తెలుస్తుంది మేడం. వాళ్ళు డ్రింకర్ మేడం. వాళ్ళు 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా మంచిగా ఎదురు బదురు కూర్చొని తాగుతారు మేడం మంచిగా.
ఆమెకి ఎంత చెప్పినా కూడా ఆమెకు మంచి చూసుకుంటే చాలు, టైంకి తిండి ఆమెకు అవసరం ఉన్న ఇస్తే చాలు మేడం. ఇవన్నీ అసలు పట్టించుకోదు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నారు, నువ్వు కూడా ఏదో పనికి వెళ్తే అట్లా డ్యూటీకి పోయినా మేడం. అవును మేడం, ఇట్లా అవుతుందని చెప్పేసి ఇంకా మా ఆయన గినంగా అన్నాను మేడం, బాబా నేను ఇంట్లో ఉంటే నాకు ఏదో అవుతుంది బాబా, నాకు అయితలేదు అసలు, నేను ఏ విషయాలు మర్చిపోలేకపోతున్నా, ఈ టెన్షన్ల వల్ల నాకు పిల్లలు గిడంగా తొందరగా అవ్వట్లేరు అనుకుంటా మేడం. బాబా నాకు అయితలేదు, నేను డ్యూటీకి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను స్టీల్ కంపెనీలో డ్యూటీకి వెళ్ళినా మేడం. అగ్రోమెక్ లో డ్యూటీకి వెళ్ళిన మేడం. 2 months కూడా చక్కగా వెళ్ళను మేడం. 2 months లోపు ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుని మేడం వేరే అమ్మాయితోటి. వీళ్ళు ఇంతకుముందు పిల్లలున్న గర్ల్స్ దొరికినారు, ఏం చేయలేరు మేడం. వాళ్ళకి హస్బెండ్స్ ఉన్నారు. ఇప్పుడు 14 years అమ్మాయి దొరికింది మేడం ఈయనకి. ఏది ఆగ్రాన్ అంట మేడం. వాళ్ళు బతకనికి వచ్చినారు ఇక్కడికి. ఆమె జస్ట్ ఆ పిల్లనంట జాబ్ గురించో దేని గురించో వెతుక్కుంటే ఈయన పోయి ఏడిపోతున్నావు అని అడిగిండనంట. ఆమెకు బండి ఎక్కించుకొని నేను చూపిస్తా జాబ్ అని చెప్పేసి ఒక రోజంతా తిప్పిండంట, సిటీ మొత్తం తిప్పిండంట. తిప్పి చూపించిండంట, జాబ్ చూపించిండో ఏం చూపించిండో తెలియదు మేడం. ఇంకా ఎటు తిరిగి మొత్తం ఆయనకి మొత్తం మర్చిపోయేటట్టు చేసినారు మేడం. నన్ను మొత్తం మర్చిపోయాను. లేదంటే ఒక్కరోజు నన్ను వదిలి ఉండలేడు మేడం. మొత్తం నన్ను మర్చిపోయాను మేడం. అసలు మర్చిపోవడం అంటే అసలు నీతో ఇప్పుడు మాట్లాడట్లేదు రావట్లేదు మేడం. 5 months అవుతుంది మేడం నేను మమ్మీ దగ్గరకు వచ్చి. అయితే ఏమైంది తెలుసా మేడం, ఆమెకి ఇక ఎఫ్ఐఆర్ పెట్టుకుంది కదా మేడం. నేను ఫోన్లు మాట్లాడడం, ఆమె హిందీ మేడం, నాకు హిందీ రాదు. మంచిగా తెలుగులో ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేసి ఏదో ఒకటి చేసుకున్నాం మేడం. హిందీ ఆమెను పట్టుకుండు, నా ముంగల చెప్పండి మేడం అంటాడు. నేను నెంబర్, ఎందుకంటే ఇప్పుడు చాలా నెంబర్స్ వస్తున్నాయి ఫోన్ పే నుంచి, ఏదేదో కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 5 months బ్యాక్ ఈ అమ్మాయి పరిచయం, ఇక పూర్తిగా అమ్మాయి మైకోలో ఉన్నాడు. ఇంటికి వస్తాడు, భోజనానికి పడుకోవడానికి వాటికి వస్తాడా? నైట్ కి అయితే కంపల్సరీ వస్తాడు మేడం. అయితే నాకు తెలిసినాక ఒక 1 week తర్వాత మేడం, 26 January August అనుకుంటా మేడం, ఆ రోజు నేను ఆఫీస్కి పోయినా, డ్యూటీకి వెళ్ళిపోయినా మేడం. నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక వెళ్ళిపోయే రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అన్నాడు మేడం. నేను అన్నా ఎందుకు వస్తుంది, సరేలే ఇంట్లో రెస్ట్ తీసుకోమల్లా అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా మేడం. రెస్ట్ తీసుకోకుండా అమ్మాయిని తీసుకొని తిరుగుతున్నాడు మేడం. బయట తిరుగుతానున్నాడు. ఒకసారి వీడియో కాల్ చేయవే అంటే ఎందుకు, అవసరం లేదు, ఎందుకు అది అనేసి అంటున్నాడు. ఇంకా సరే అని ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫోటోలు వీడియోస్, వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవడము, ఇంకా పిల్ల వాట్సాప్ వీడియోలు పెట్టడము, ఇంకా అవి ఇంకా ఇన్స్టా నుంచి వీడియో కాల్ మాట్లాడము, ఇవన్నీ చేసినాడు మేడం. అన్ని స్క్రీన్ షాట్ తీసి ఫోటో మంచిగా సాంగ్ సెలెక్ట్ చేసి అక్కడ పిల్లకి పెడుతుండే, తెలుగు సాంగ్స్ పెట్టి నాకు పెడుతుండు. నా ఫొటోస్ ఈయన ఫొటోస్, అక్కడ ఆమె ఫొటోస్ ఈయన ఫొటోస్ సెట్ చేసి ఆమెకు పెడుతుండు. సేమ్ సాంగ్స్ మళ్ళా, కాకపోతే ఆమెకు హిందీ నాకు తెలుగు పెడుతుండు. సర్లే మంచిగా ఉన్నాడు కదా అనేసి నేను అట్లా చేసిండు. సర్లే అనేసి నేను అట్లనే చూసుకుంటూ అట్లనే ఉన్నాను మేడం. నేను ఇంకా తర్వాత తెలిసింది నాది. నా మొన్న నవంబర్ పోయింది కదా మేడం, నా మ్యారేజ్ డే రోజు టెంపుల్కి తీసుకెళ్ళమన్నా మేడం. టెంపుల్కి తీసుకెళ్ళి బాబా టెంపుల్కి వెళ్ళేసి వద్దామన్నా. ఇవి చిన్న తెలుస్తూనే ఉన్నాయి, నేను అడుగుతూనే ఉన్నా, ఏంది మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏమన్నా కథ చేస్తున్నావా, ఏంది అవసరమా మనకి, ఎందుకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా బాబా, మనకు పిల్లలు గిడంగా నువ్వు చేసే టెన్షన్లకు, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ టెన్షన్లకు పిల్లలు గిడంగా అవ్వట్లేరు, ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుందా అంటే ఏం లేదు నేను చేస్తాను, అట్లా నేను వదిలి ఉంటానా. నేను పిల్లల కోసం హాస్పిటల్ వెళ్ళినాను మేడం, ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు, కాకపోతే హార్మోన్స్ కొంచెం తక్కువ ఉన్నాయని నాకే అన్నారు మేడం. ఆయన ఏం ప్రాబ్లం ఇంకా వేరే ఏం చెప్పలేదు మేడం. ఇంకా సరే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా నువ్వు లేనిది నేను లేను, నేను అట్లా చేయను, నువ్వు ఇంకా ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే వీళ్ళందరూ ఎవరు బా మరి ఇట్లా వీడియోలు తీసినావు ఇవి ఏంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం గొడవిగా. ఇక మా బస్సులోకి చెప్పడము, వాళ్ళోళ్ళే మేడం, మాకు బస్సులో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మొత్తం వాళ్ళోళ్ళే ఉన్నారు. వాళ్ళకి పిలిపించి ఇట్లా వీడియోలు చూపించి ఇది ఏంది మొన్న ఇట్లా చేస్తున్నాడు ఈయన, అసలు మారడా అనేసి వాళ్ళని అడిగితే లేదు నేనేనంటే ఆమె ఫోటోలు తీసి ఈయన ఫోటోలు తీసి నేనే క్రియేట్ చేసి నేనే సాంగ్స్ సెట్ చేసినానంట మేడం. అట్లా అంటున్నాడు మేడం. నేనే క్రియేట్ చేసి నువ్వే చేసినావు అని చెప్పుకున్నాడు మేడం వాళ్ళకి. సరే ఇక నాకు తెలుసు మేడం నేను చేయలేను, నా ఫోన్ కూడా లాక్కున్నాడు మేడం. అందులో ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అసలు నా ఫోన్ కూడా లాక్కున్నారు మొత్తం. మా ఇంటోళ్ళు చెప్పిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా నేను అన్న అత్తమ్మ మీకు పెద్ద కొడుకు ఏడిపించినా నేను బయట పడతాను, నేను ఇంత జరిగినా కానీ నేను ఏం అవ్వట్లేదు అంటే నన్ను ఇంత ఏంటి మీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఏదో రకంగా వదిలించుకుందామనా లేకపోతే లేదు మేడం. అట్లా కాకుండా ఇంకోటి ఏంది మేడం, ఇప్పుడు ఈయన బయట ఒక అమ్మాయిని అప్పుడు స్టార్టింగ్ చూసినాడు కదా మేడం, ఈయన చూడాలి బయట, ఈమెకి నేను చూడాలి అనేది వీళ్ళు ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళ మా బావ. అంటే ఇప్పుడు ఈయనకు గట్టిగా బెదిరించి ఎందుకు మరదలు ఉండంగా తిరుగుతున్నాడు, ఆయన నా మీదకి చేస్తున్నాడు మేడం. నేను అది నన్ను బయట తిరుగు స్టార్ట్ చేసినావు, మీ అన్న నన్ను ఇది చేయడం స్టార్ట్ చేసిండు,
ఏమో మీరు ఏం చేస్తారో నాకేం అర్థం అవుతలేదు అని అంటే, లేదు అట్లేముండదు అట్లేముండదు వెళ్ళిపోదాంలే, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోదాము, ఇంకా వెళ్ళిపోదాం అన్న ప్రాసెస్లోనే ఉంది కానీ నా నుంచి రూమ్ మాత్రము షిఫ్ట్ చేయట్లేదు మేడం. ఇంకా అట్లా అయిపోయింది మేడం. ఏమైంది, ఏ రోజు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు? అయితే పెద్దవాళ్ళకి అందరికి చెప్పేసిన అయిపోయింది మేడం. ఒకరోజు నాకు ఆ పిల్లది మా మ్యారేజ్ డే ఉండే మేడం, ఆ రోజు టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాం, ఈవినింగ్ వచ్చేసినాము. మా బాగా చెప్పినంటే బిల్రమంది టెంపుల్కి తీసుకెళ్తా దానికి అని అంటే నేను రెడీ ఉన్నా. అయితే మా బాగా అన్నాడు, అనుష మీరు బిల్రమంది టెంపుల్కి వెళ్తున్నారు అంట కదా, ఇక మంచిగా తిరగడానికి పోతున్నారు, ఎంజాయ్ చేయడానికి అని అన్నాడు. అవును బాబా అన్న నార్మల్గానే. సరే అన్నాడు. ఇక ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం నుంచి రెడీ ఉన్నాను మేడం, నైట్ అయింది ఇంకా రాలేదు మేడం. అట్లనే నేను శారీ మిన్నే ఉన్నాను ఇంకా రెడీసి, వస్తా అని తీసుకెళ్తా అన్నాడు. అట్లనే ఉన్నా. ఇంకా ఆ రోజు వెళ్ళిండు మేడం, మేడికి వెళ్ళిండు, ఆ పిల్లని తీసుకొని ఓటర్ ఐడి చెప్పినకే పోయిండు మేడం. ఆ ఓటర్ ఐడి పేరు గిడంగా మా ఇంటి పేరు మీద చెప్పించిండు మేడం, మా ఆయన వాళ్ళ ఇంటి పేరు మీద. ఓటర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేపించిండు, ఎక్కువ ఏజ్ ఉండను ఇంకా 19 years రానికే చేపించి ఇవన్నీ చేపించిండు. వీళ్ళు ముందే ఏదో ప్లాన్లను, మా అత్తమ్మ కొంచెం చెప్తుంది మేడం ఆయనకి, లేదంటే కొంచెం ఆయన భయపడతాడు మేడం, ఎవరైనా చెప్తే నాకే కొంచెం భయపడతాడు. ఏదో వీళ్ళు ఎంట నుంచి చెప్పడం వల్ల ఆయనకి ఇంకింత స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా నాకు ఎంట ముందు చూసుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి ఈయన కొంచెం ఎక్కువైపోయింది. ఇక అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా అందరిని అడిగే వరకు ఈయన ఏం చేసినాడు, పిఎస్కి ఇస్తా అని చెప్పిన మేడం. పిఎస్కి వెళ్తే ఒక రోజు వస్తానన్నాడు, రాలేదు. ఇక రాలేదు మేడం. ఆ రోజు ఇక ఈమెకి తీసుకొని అది అయిపోయిన తర్వాత బల్కంపేట టెంపుల్కి వచ్చింది మేడం ఇద్దరు. ఆ రోజు నేను మా చెల్లెలకి బాగాలేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఇట్లా యూటర్న్ చేసుకొని ఇట్లా వస్తున్నా మేడం ఆటోలో. వాళ్ళు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు మేడం. నేను అసలు ఆటో పోతానే ఉంది మేడం, నేను దిగిపోతున్నా. నేను అప్పటికి ఆటో వినంటే ఆగమ్మా కింద పడిపోతే మళ్ళీ నీకు దెబ్బలు తగులుతా, రెడ్ అలా దొరికినారు మేడం నాకు. ఇంకా అసలు టెన్షన్ దిగిపోతున్నా నేను. ఏమన్నారు తెలుసా మేడం, నీకు అనుమానం అంటున్నావు కదా, ఒకరోజు దొరకబట్టి చూపెట్టు నాకు అని అంటే, నేను అసలు ఇట్లానే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ టెంపుల్కి పోతున్నారు, మా ఆయన ఉన్నాడు, అసలు ఒక టెంపుల్ తెలియదు ఏం తెలియదు, ఇట్లా మంచిగా ఉంటే ఈ రోజు మేము కూడా ఆ రోజు మంగళవారం మేడం టెంపుల్కి వస్తుంటాం కదా అని జస్ట్ అమ్మవారికి ఇట్లా మొక్కుకుంటే ఇట్లా పోతున్నాం. నేను ఆటోలో నుంచి మొక్కుకుంటా పోతున్నా, అటు నుంచి ఇద్దరు వస్తున్నారు మంచిగా అక్కడ సైడ్ నుంచి. ఇక వెంటనే ఆటో దిగినా ఉరికి వెళ్ళి మా చెల్లెలను, అక్క నువ్వు అక్కడ ఎంత దూరం వెళ్తున్నావు, బండి ఇన్న పెట్టిండ్రు చూడు, ఆమెను తీసుకొని టెంకాయ కొనుక్కొని వస్తు నువ్వు నించో అంటే, సరే నాన్న టెంపుల్ ముంగలు నించున్నా, ఆ టెంకాయ తీసుకొని ఆ పిల్లని తీసుకొని వస్తున్నాడు టెంపుల్లోకి. ఆయన బయటనే పట్టుకున్నా మేడం, ఏంది నువ్వేం చేస్తున్నావు, ఎవరు నీ పెళ్ళ మాయమ, నేనెవరు మళ్ళీ ఆమెను మంచి చేయి పట్టుకొని టెంపుల్కి తీసుకుపోతున్నా, నేనెవరు అని చెప్పేసి ఆ నుంచి బస్సులోకి తీసుకొని పోయినా మేడం. అంతమంది బస్సులా, ఎందుకంటే ఊకే వీళ్ళు ఈ పిల్లకి అనుమానం ఉంది, ఇక ప్రతి విషయం ఇంకా అనుమానం ఒకటి పెట్టిరు మేడం నాకు. ఇక పిల్లని తీసుకొని పోయినా మేడం బస్సులకి, ఏదన్నా చెప్తారు కదా అని. ఆడికి పోయిన తర్వాత ఇక అందరు అన్నారు, వద్దు ఆ పిల్ల చిన్న పిల్ల 14 years పిల్లను మళ్ళీ కేసు అది ఇది చేసినావు అనుకో, ఎందుకంటే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకునేడానికి ఉంది, మళ్ళీ నువ్వు ఏదైనా బ్లేమ్ చేస్తే గలీజ్గా ఉంటుంది, అవసరం లేదు అనుష, మేము ఉన్నాం కదా మాట్లాడాలి, ఇంకా మేము చూసినాం మా బస్సులోళ్ళు మేడం, బస్తీలోనే అన్నారు వద్దు, ఎందుకంటే వాళ్ళు బీహార్ మేడం, ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మకి, వద్దు అనుష పిఎస్ అవన్నీ వద్దు అంటే, సరే అని చెప్పేసి వాళ్ళ మాట మీదకి ఎంచి మేడం నేను పిఎస్ కోకుండా వాళ్ళకి నచ్చ చెప్పి, సరే నువ్వు ఇంకోసారి మా ఆయన జోలికి రాకు అనేసి మా ఆయనకి చెప్పి ఆ పిల్లకి చెప్పి పంపించేసినాం మేడం వాళ్ళ ఇంటికి. పంపించిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ పిల్లని తీసుకొని ఏడికి యాదగిరిగుట్ట పోయింది మేడం. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు, ఉండి వచ్చేటప్పుడు పిఎస్కి పోయినాం మేడం. వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి పోయినా, లాస్ట్ వార్నింగ్ పెద్ద మనుషుల ద్వారా ఏరియా పిల్ల వాళ్ళ ద్వారా ఇప్పించినా కూడా అట్లా తీసుకొని పోయి ఆ పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. పెళ్ళి అంటే నేను అడిగితే, ఇప్పుడు నేను పిఎస్లో నేను మొన్న రీసెంట్గా పెళ్లి చేసుకొని వచ్చింది మేడం చేసుకొని వచ్చింది సార్ అంటే, లేదు సార్ నేను పెళ్ళి ఏం చేసుకోలేను, ఎందుకు ప్రూఫ్స్ లేదు మేడం నాకు పెళ్లి చేసుకున్నట్టు, జస్ట్ బస్సులు అందరికీ కనిపించినారు. ఇంకా వాళ్ళు అన్నారు, వాళ్ళకి కూడా అదే చెప్తున్నా, లేదు రూమ్ ఇవ్వనందుకు ఉట్టిగా ఆమె పసుపు కొమ్మ కట్టుకొని మెడలు వేసుకుంది, మేము రూమ్ ఇవ్వలేరు వాళ్ళు, అందుకే రూమ్ గురించే మేము పసుపు కొమ్మ వేసుకున్నారు, వాళ్ళు పెళ్లిలో ఏం చేసుకోలేము మేము అని చెప్పేసి బస్సులో చెప్పినారు. సరే చేసుకోలేరు కదా అని చెప్పేసి అవన్నీ పెద్ద మనుషులు మాట్లాడి అవన్నీ తీసేపించి ఆ పిల్లకి చెప్పి ఈయనకు చెప్పి ఆ నుంచి ఆ పిల్లని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి, పోలీస్ స్టేషన్లో ఆమెకి 2-3 కొట్టినారంట మేడం. కొట్టేసి నువ్వు ఇక్కడ ఈ ఏరియాలో ఈ హైదరాబాద్ ఏరియాలో కనిపించినావు అనుకో నీకు జైలుకి పంపించేస్తా, ఇక్కడ నుంచి ఈ పిల్లని ఇమ్మీడియట్
అర్జెంటుగా వాళ్ళ విలేజ్కి పంపించండి అని వాళ్ళ డాడీకి వాళ్ళందరికీ చెప్పిండ్రంట మేడం. ఒక 3 days ఏమో ఉందంట, విలేజ్కి వెళ్ళిపోయింది మేడం. ఈమె వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇక మా ఆయనకి నాకు మళ్ళీ చెప్పేసి వద్దు ఇంకా నువ్వు మర్చిపోయి ఇంకా నువ్వు కూడా ఇంటికి పోయినాక ఏం తీయకు అది ఇది అని చెప్పేసి నన్ను పంపించిండు మేడం. మళ్ళీ కలిపి మా అమ్మ ఇద్దరు పంపించేసినారు. పంపించిన నెక్స్ట్ డే నుంచి మేడం ఇంకా టార్చర్ మేడం. ఇంకా నాకు ఇక ఇంట్లో కూరగాయలు దేకపోవడము, ప్రతి దానికి పీక విసుకడము, ఇంకా ప్రతి దానికి అసలు ఏం లేదు. ఇక ప్రతి దానికి మేడం హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకోటి మేడం, ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది మేడం, ఆఫీస్కి పోయినా కింద చిన్న ఫోన్ వాడుతుండు మేడం. మళ్ళీ ఆ పిల్ల ఫోన్లు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ నెంబరు ఇంతకుముందు కూడా వాడినరు వాళ్ళు. ఇంతకుముందు ఈ ఫోను స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టడము, ఇక డబ్బా ఫోన్లు కొన్నారు ఇద్దరు, ఈ పిల్లకి ఒక ఫోన్ ఈయనకు ఒక ఫోను. ఇంకా ఈయన దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఇక ఊరికి అనుమానము ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేస్తుందని అన్నందుకు ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఈ 2 ఫోన్లు కొన్నాడు. కొని ఇక ఇద్దరు మెయింటైన్ చేసిండ్రు మంచిగా. ఇంటర్నెట్ ఫోన్లు కొనటమేనా, నీకేమన్నా గోల్డ్ కొన్నాడా? ఆ మేడం ఉన్న గోల్డ్ అమ్ముకున్నాడు మేడం. ఉన్న పెట్టిన గోల్డ్ అంతా అమ్మేసుకున్నాడు. గోల్డ్ బండి అన్ని అమ్ముకున్నాడు మేడం నవి. సరే ఫైనల్ గా ఏమైపోయింది, ఎప్పుడు వచ్చావు? అదే ఆమె వెళ్ళిపోయింది మేడం. ఇక ఇట్లా హరాస్మెంట్ అది ఇది చేసే వరకు నాకు కోపం వచ్చింది మేడం. అట్లా అని చెప్పేసి ఇట్లా అయినా మారతాడు అని చెప్పేసి మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయేసి సార్ అయినా మారట్లేదు సార్, ఏదన్నా చేస్తే మారే అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడిగితే, ఇట్లా జీడిమెట్లలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందమ్మా, కౌన్సిలింగ్ తీసుకోండి సెట్ అవుతాడంటే అక్కడ కౌన్సిలింగ్ దగ్గరికి పోయినా మేడం. 3 times కౌన్సిలింగ్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి కదా ప్రతిసారి ఇంకా అక్కడ మాట్లాడుతున్నా. ఇంటికి వచ్చినాక ఉన్నాను మేడం, ఆయనతోనే ఉన్నాను. అక్కడ కౌన్సిలింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అక్కడ బాగానే మాట్లాడుతుండే, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుండే. ఇంకా కూరగాయలు తెస్తలేడు ఇంట్లోకి, వంట లేదు, ఏం లేదు మేడం ఇంట్లో గిడ. నేనైతే మా డాడీకి డబ్బులు వస్తాయి కదా మేడం, మమ్మీకి తెలియకుండా 3000 ఇచ్చిండు మేడం నాకు, ఉండని పెట్ట ఖర్చులకు పెట్టుకొని. ఆ పైసలు పెట్టే నేను డైలీ కూరగాయలు ఏం కావాలంటే అవి కొనుక్కోవడం అట్లా చేసుకున్నాను మేడం. ఇంట్లో చేసుకొని అయిపోయింది. ఇంకా ఒక రోజు నైట్ ఇక ఫుల్ కొట్టినాడు మేడం నన్ను. గొంతు పట్టి ఇట్లా పైకి లేపి ఇట్లా మంచం మీద పడేసినాడు మేడం. నించున్న దాన్ని ఈ నుంచి ఆడ పడేసినాడు. ఇంకా కొట్టడం స్టార్ట్ చేసిన ఫుల్. ఇంకా మా బావ వాళ్ళు మధ్యలో వస్తలేరు మేడం. ఇట్లాంటిదే చెప్పిన ఒకసారి, ఇట్లా చెప్తే ఏదున్నా ఇంకా మాదే తీస్తున్నది అని చెప్పేసి అంత కొడితే కూడా మా బావ ఎందుకు కొడుతున్నారా అని కూడా అడ్డం రాలే. పక్కింటోళ్ళు అరే పోరా అడ్డం పొండి ఆ పిల్లగాడు కొట్టగలడు అంటే, పోని కొట్టుకొని చచ్చిపోని నాకు అవసరం లేదా అని ఇంకా అట్లనే నించుండు మేడం. ఇంకా నాకు ఫుల్ కొట్టిన తర్వాత నన్ను ఇంకా గేట్ బయట వరకు నన్ను ఎలగొట్టిండు. గేట్ బయట వరకు ఎప్పుడు నైట్ 10:30 అవుతుంది మేడం. ఆ టైంలో ఇంకా గేట్ పెట్టేసుకొని లోపల ఉన్నారు. నా టైంలో ఏడికి పోలే మేడం. మా ఇంటి దగ్గరనే కొంచెం ముందు కొత్త పిఎస్ ఉంది, మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయి ఇట్లా చేస్తుంది సార్ నన్ను అది ఇది అని చెప్తే, సార్ ఇట్లా వేస్తున్నాడు సార్ అంటే, సార్ అమ్మ వాడు సైకో తయారైనట్టున్నాడు, వద్దు ఇప్పుడు ఇంటికి కూడా పోకు, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తారు మా వాళ్ళు, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక నైట్లో మా ఇంటికి ఆడ దింపేసినారు మేడం. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2-3 రోజులకి మళ్ళీ పిఎస్కి వచ్చిన. అంటే నైట్ వచ్చినావు కదమ్మా ఏంది అనేసి అడగడానికి వస్తే, ఇక ఇట్లా సంగతి సార్ నాకు వద్దు. ఇక అక్కడ నుంచి ఇక స్టార్ట్ చేసిండు. ఇక నాకు వద్దు, నాకు డివోర్స్ కావాలి, నేను ఈమెతో ఉండలేను, నాకు టార్చర్ ఉంది అది ఉంది అని చెప్పేసి ఇక అక్కడ నుంచి స్టార్ట్ చేసినాడు మేడం. ఇంకా అది అయిపోయినాక జస్ట్ నేను పోయి 1 month కూడా కాలేదు మేడం. మా బావ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, కోమాలు ఉన్నాడు ఇప్పుడు. 2 months ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాడు మేడం. ఆ విషయం మాకు కూడా తెలిసింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది అని అంటే, సర్లే ఇంకా డివోర్స్ కూడా పోకపోతే మళ్ళీ మాట వస్తుంది అని చెప్పేసి 1 week తిరిగిన మేడం. టిఫిన్లు ఛాయలు పట్టుకొని 1 week పోయినా. మా అత్తమ్మ కూడా మామూలుగానే మాట్లాడింది, ఇట్లా అయింది అన్నది. సరే అన్న, కేసు పెట్టలేదు, ఇంకేం పెట్టలేదు, ఇంకా వద్దన్నారు మేడం. ఇంకేం పెట్టలేను అసలు, ఇంకా ఇవన్నీ ఏం చెప్పుకోలేను. ఇంకా ఆ పిల్లగానికి యాక్సిడెంట్ అయింది ఇక ఇంకేం అసలు. ఇంకా నేను ఆగిన మేడం. ఇంకా చాలా మంది అంటారు ఇంకా వాళ్ళకి దెబ్బలు వాడు ఇట్లా కోమలు ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటి టైంలో వాళ్ళకి రియాక్షన్ చూపెట్టాలంటే నేను ఆలోచించిన మేడం, ఎందుకు ఇంకా వాళ్ళు ఉన్నారే బాధలా, మళ్ళీ ఇంకా వాళ్ళు బాధపడ్డటోళ్ళని ఇంకా బాధ పెడితే నాకేమొస్తుంది అని చెప్పేసి ఇంకా తెలియని చిన్న బాబు 9th class అబ్బాయి, వాడికి నాకేముంది సరే ఉండనని చెప్పేసి నేను కూడా 1 week వరకు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళకి టిఫిన్లు తీసుకొని పోతే, మా అక్క మా బావ టిఫిన్లు అసలు ముట్టని కూడా ముట్టలేరు మేడం. వారం తీసుకుపోయిన టిఫిన్లు అవి అట్లనే ఈడ తెచ్చి పెడితే వారిని వదిలేస్తున్నారు, పోతున్నారు. పిల్లగాని కూడా చూపెట్టలేరు మేడం. నాకు నా ముందు వచ్చేటోళ్ళని అందరికీ తీసుకుపోయి చూపిస్తున్నారు, లోపలికి తీసుకుపోయి నాకు మాత్రం పిల్లగాని చూపిస్తలేరు అసలు. అట్లా చేసినారు. ఇక నాకు 1 week వరకు పోయినా నాకు మంచిగా అనిపించలేదు మేడం. నాకు ఇక రానివ్వట్లేదు కాబట్టి
నువ్వు కేసులు వేయకపోవడం నీ మంచితనం, కానీ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వెళ్ళకుండా ఉండడం వెళ్ళలేను. ఇంకా 1 వీక్ తర్వాత నుంచి ఇక వెళ్ళడం మానేసిన మేడం. ఖర్చు పెట్టి నేను అన్ని గొడవైనా కానీ నాతో అదేంటి తెలుసా మేడం, ఇప్పుడు మా బాబుకు దెబ్బ తగిలింది కదా, ఇక మా సింపతి చూసి మళ్ళీ ఎట్లా కాలు పెట్టి దీని గురించి అన్న మా ఇంట్లో ఎట్లా వచ్చి ఉంటది అన్న ఫీలింగ్ తోని నన్ను దగ్గరికి తీయలేరు అని నాకు అనిపించింది మేడం. అంటే ఇట్లాంటి బాధ కూడా ఉన్నట్టుంది వాళ్ళకి అని చెప్పేసి నేను పోవడం మానేసిన మేడం. నాకు అనిపించి ఇంకా వదిలేసిన. ఇంకా 2 months అయిపోయింది మేడం. ఆ బాబు అన్నారు కూడా చాలా మంది బిడ్డ ఉసురు ముట్టిందిలే పోయి 15 రోజులు ఏంటంటే అట్లా నీ దృష్టిలో ఏమో నేను ఆ వంకతో ఇంట్లోకి వచ్చేస్తాను, వాళ్ళ దృష్టిలో ఏంటంటే నీ ఏడిపే తగిలింది, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది అని వాళ్ళు అనుకున్నారు. అంటే గల్లీలో బస్సులో అన్నారట వాళ్ళు. నువ్వు పక్కన ఏడుస్తున్నావు, నేను చాలా ఏడ్చినాను మేడం. అయినా అవ్వకపోయినా అలాగే అన్నారు మేడం, నీ బిడ్డ ఉష్ట తగిలినట్టుంది, ఒక ఆడపిల్ల ఒక బయట 2-3 months లో ఏమైనా పంచాయతీలు కానీ పంచాయతీలు ఏం పెట్టారు మేడం. ఏమైనా పెట్టావా? ఇక కేసు అంటే మొన్న డీసెంట్ గా మొన్న వెళ్ళిన మేడం సంగారెడ్డి, అక్కడ మహిళా మండలం ఉంటది కదా మేడం. సంగారెడ్డికి ఏం పని అంటే అక్కడ మహిళా మండలం పోలీస్ స్టేషన్ అనేది ఉంటది, అక్కడ నీకు మంచిగా అవుతుంది అది అని చెప్పినారు మేడం. సంగారెడ్డితో నీకేం పని? నువ్వు ఉన్నది సనత్ నగర్, మీ ఆయన మీరు ఉన్నది అంటే మహిళా మండలికి సంబంధించింది అక్కడ ఉంది అని అన్నారు మేడం. మహిళా మండలి సంఘం అక్కడ ఉన్నారు, అయితే అక్కడికి వెళ్తే ఏదన్నా అవుతుందేమో చూడు అనేసి అన్నారు మేడం. అక్కడికి వెళ్ళినా మొన్న డీసెంట్ గా వెళ్ళినా అక్కడ వాళ్ళు తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం నీకు బాగానే తెలుసు, అక్కడ కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి, కుదిరితే కేసు పెట్టేసుకోవాలి, ఇంకా మహిళా సంఘాలు ఇవన్నీ ఎందుకు నీకు? కేసు అంటే వస్తాడేమో అని మేడం, వచ్చి తీసుకెళ్తాడేమో అని ఉంది మేడం అంతే. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు వదిలి లేడు మేడం. మహిళా సంఘం వాళ్ళు అంటే వాళ్ళు పిలిపిస్తామని అన్నారు మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? ఇక్కడ నుంచి అంటే మేడం మా ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం. అంటే అక్కడ కాకుండా సంబంధాలు పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా? పర్వాలేదు. బాగా వచ్చి నీ పక్కన పడుకున్నా నీకు పర్లేదా? నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా? కొట్టినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, ఆయన దగ్గరికే పోతుందంట. నాకు కావాలి, ఆయననే కావాలి. మీరేమనుకుంటున్నారు? ఇట్లాంటి అమ్మని తోలిస్తామ్మా నేను. మళ్ళీ నాకు ఎవరు లేరు, ఎంట ముందు అన్నదమ్ములు, ఇప్పుడు ఎవరు సంసారం వాళ్ళకి అయింది. అప్పుడు అంటే అమ్మ నాయన ఉండి ఆసరైనరు, ఇప్పుడు మా ఆయన కూడా బాగాలేడు. నేను మళ్ళీ పెళ్లి చేయాలంటే నా తోటి కాదమ్మా. ఈడికి 5 లగ్గాలు చేసిన, నా తోటి కాదు. నేను కూడా వాడు వస్తే తోలిస్తామని ఉంది, సావని బతుకని వానింటికే తోలిస్తామని ఉంది. ఇవన్నీ ఇష్టంతో ఇట్లా నాతోటి కాదంటే చంపేసినా పర్లేదు నీకు, కానీ అక్కడ ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు బిడ్డ దగ్గర అంటే ఏమంటది, వద్దు బిడ్డ మరి మన సామాన్ మనం ఇప్పించుకుందాం అంటే నీకు సామాన్ అవసరమా అని ఏమంటది. ఇప్పుడు ఒక మాట, నీకు నేను పోవాలని ఉందా, నీకు సామాన్ అవసరమా అంటది. ఆ మాట నేను ఎడవాడాలి? ఇప్పుడు ఈడు అడగకుండా నన్ను ఇంటికి పోయినాక అంటది. నాకు ఆ మాట నమ్మకం ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? అనుష మేడం. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టినా నిన్ను? కొడితే లైన్ లో ఉంటావు, కరెక్ట్ గా ఆలోచిస్తావు. కొట్టలేక నేనేం పని చెప్పలేక అట్లున్నారు. నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి, క్రుయాలిటీ గ్రౌండ్ ఈ రేంజ్ లో ఉంది. అలాంటి ఇంటికి నన్ను మళ్ళీ పంపించండి అంటే నేను పంపించండి అంటలేను మేడం. అంటే వాళ్ళ నుంచి ఆయన చేంజ్ అయిపోయిండు, ఒకవేళ మారిపోయినాడు మేడం. వాళ్ళ నుంచి ఆయన చేంజ్ ఎట్లా అవుతాడమ్మా? వాళ్ళు తీసుకుపోయి వేరే అమ్మాయి దగ్గర పండు పెడతారా ఏంది? వాళ్ళ వల్ల అన్నా గానీ అతనే అయి ఉండొచ్చు. అతనైతే ఇప్పుడు నువ్వు చెప్తున్నవి నిజాలేనా? అలాంటి నిజాలు ఉన్న కేసులోకి మేము పంపించాం. నీకు తెలియాలి కదా ఏది మంచి ఏది చెడు అని. నువ్వేమో సొసైటీ కోసం నీకు లేదా అమ్మ కష్టపడుతుందని, దీనివల్ల నువ్వు అరే నాకు ఒకసారి 2వ పెళ్లి కదా, మళ్ళీ సొసైటీలో నాకు ఎందుకు చెడు, అక్కడే ఉంటే ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, తంతేనో కొడితేనో మూలపడి ఉందామని అనుకుంటున్నావు. చూసావా, అది కరెక్ట్ కాదు. మీకు ఆ కరెక్ట్ వే ఏంటో అనేది తెలియచేయటం మా బాధ్యత కదా నాన్న. సరే, నీతో మాట్లాడడానికి ముందు మా వ్యూవర్స్కి నిజంగా ఈ కేసు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మేజర్ పాయింట్స్ 3 చెప్పాలని అనుకుంటున్నానండి. సొసైటీలో మనం అందరితో కలిసే ఉంటాము, మనకి స్టాఫ్ ఉంటారు, పనోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. ఇక్కడ చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సిన ఒక పాయింట్, ఒక డ్రైవర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి, అది అందుకే అంటున్నా డ్రైవర్ ఒక్కళ్ళే కాదు, ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం నమ్ముతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఏదైనా దొంగతనం చేస్తే తప్ప మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటారు, వాళ్ళు వస్తారు, పని చేసుకుంటారు, వెళ్తారు, నమ్మకంతో ₹1 ఎక్స్ట్రా ఇస్తాం పండగలప్పుడు ఇంకోటప్పుడో. కానీ ఇక్కడ ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక చాలా భయం వేసే ఇన్సిడెంట్ ఒకటి బయటపడిందండి. వాడు డ్రైవర్ ప్రొసీడింగ్స్లో ఉండి
వాళ్ళ ఓనర్స్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు సెక్సువల్గా ఉన్న టైంలో లోపలికి కర్రతో ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకొని అది చూస్తే ఎంజాయ్ చేస్తున్నంత క్రూయల్ మెంటాలిటీలో బయట జనాలు ఉన్నారు. సో స్టాఫ్ మనోళ్ళు ఎవరైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అనడానికి ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుందండి. అందరూ అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మనకేంటి అని. ఈ ప్రాబ్లమ్స్ మన వరకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇట్లాంటి ఎపిసోడ్స్ చాలా యూజ్ అవుతాయండి. ఆ అమ్మాయి చాలా నిజాయితీగా ఉన్నట్లు చెప్పింది కాబట్టి మనం ఈ పాయింట్ని క్యాచ్ చేయగలుగుతున్నాం. 2, ఆ ఓనర్స్ తెలిసినప్పుడు కానీ ఏదైనా అది చాలా పెద్ద క్రైమ్. నువ్వు ఆ రోజు సీరియస్గా కంప్లైంట్ ఇచ్చుంటే జైల్లో ఉండేవాడు. ఓనర్స్ కానీ ఎవరు కానీ ఎందుకు ఊరుకుంటారమ్మా? ఒకళ్ళ పర్సనల్ లైఫ్ వీడియో తీసి ఇంకా మీ ఆయన చేసిన పని ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం. నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ వీడియో ఏ సోషల్ మీడియాలో పెడతానంటే ఎంత పెద్ద ఇష్యూ. చాలా మంది ఏం చేస్తారంటే వాటి మీద కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు, లేకపోతే ఆ విషయం నిజంగా సైకలాజికల్ ప్రాబ్లంతో పెట్టేస్తారేమో సోషల్ మీడియాలో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ క్రూయాలిటీ పెరుగుతూ ఉంటది కదా. సో అలాంటి వ్యక్తి, ఇది నాకు చాలా ఒళ్ళు జలధరించిన భయం ఇది. ఇలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్తాను అన్నా, నువ్వు వద్దు అంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. వెళతాను అన్నావు చూడు, నాకు భయం స్టార్ట్ అయింది. అసలు ఈ పిల్ల వీడియోలు ఎన్ని ఉన్నాయో ఆయన దగ్గర అని. నీకు తెలియకుండా ఉండొచ్చు కదా. పైగా నీ బావ వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. 2వ పాయింట్ నేను చెప్పేది, చాలా మంది అండి ఇంట్లో మామ హెరాస్మెంట్ చేశాడు, అన్న హెరాస్మెంట్ చేశాడు, నాన్న హెరాస్మెంట్ చేశాడు, బావ హెరాస్మెంట్ చేశాడంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ సరౌండింగ్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి సెక్సువల్ హెరాస్మెంట్స్ ఉంటాయి. వీటిని నమ్మడానికి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఒకవేళ మీకు నిజంగా డౌట్ ఉంటే 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయడానికి చూడండి. ఎవరన్నా ఇలా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. అయితే ఇట్లా నువ్వు ఏదైనా మాకు ఎవిడెన్స్ చూపించు అని. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము నమ్మం, కాపురాలు విడగొట్టడానికి వచ్చారా ఇవన్నీ అంటే కుదరదు. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగే సెక్సువల్ హెరాస్మెంట్స్ ఈ రోజువి కాదండి, ఎప్పుడో తరతరాల నుంచి జరుగుతున్నాయి. అవి బయట సమాజానికి చెప్పడానికి ఒకటి యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రిలేషన్స్ పోతాయి అని. 2, ఉన్న కుటుంబంలో ఎవరన్నా కానీ ఎదురు వీళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఇలాంటివి ఉంటాయని ఎవరు నమ్మడానికి ఇష్టపడరండి. నిజంగా ఒకళ్ళు సొంత మనుషులతో ఇలా జరుగుతుందని వాళ్ళ క్యారెక్టర్ తగ్గించుకొని చెప్పరు. చెప్పడానికే 90% భయపడతారు. అమ్మాయి సొంత తల్లికి కూడా చెప్పుకోలే సొంత బావతో హెరాస్మెంట్ ఉందని. వాడు వచ్చి పక్కన పడుకుంటే కూడా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. సో ఎవరన్నా కానీ ఇలాంటి హెరాస్మెంట్ ఉంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి, వాళ్ళ వెనకాల ఉండండి, ఎవిడెన్స్ కనిపెట్టండి. మేబీ అబద్ధాలు కూడా అయి ఉండొచ్చు ఎక్కడో 1 to 10%. ఎందుకంటే అలాంటివి బయటకు వచ్చి చెప్పరు. నిజంగా జరుగుతున్నా చెప్పారు అంటే 50-50 ఛాన్సెస్ అన్నా తీసుకోండి. అంతేగాని అట్లా తీసి అవతల పడేయొద్దు. ఎందుకంటే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు మన దాకా బయటికి రాని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇక 3rd పాయింట్, నిజంగా వాళ్ళ అమ్మని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే భర్త తాగుబోతూ, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ. యాక్చువల్గా భర్తలను వదిలేస్తారు ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్. ఎందుకు పోషించారు? 3 పిల్లలు 4 పిల్లల్ని ఆవిడ భర్త ఆల్రెడీ డ్రింక్ వల్ల దేనివల్ల కానీ సరిగ్గా పని చేయకపోవడం వల్ల కానీ ఫేస్ అంతా యాసిడ్ పడి కళ్ళు పోయిన తర్వాత కూడా ఆవిడ ఒక బాధ్యతగా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ వచ్చింది. నిజంగా ఆవిడనైతే అప్రిషియేట్ చేయాలండి. చాలామంది భర్త సంపాదించట్లేదనో, భర్త తాగిపోతానో, భర్త ఇంకొకటనో ఏదో ఊరికే వదిలేస్తూ ఉంటారు. ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు వదిలేయండి. ఎందుకంటే ఆ పిల్ల దగ్గర రీజన్ ఉంది. ఈవిడ కూడా వదిలేయచ్చు. కానీ కుటుంబం కోసం, పిల్లల కోసం ఆవిడ అడ్జస్ట్ అయినందుకు, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. మీరు చాలా మందికి ఆదర్శం కింద లెక్క. బాధపడొద్దు తల్లి. ఎందుకంటే అన్ని కుటుంబాలు హ్యాపీగాను సంతోషంగాను అన్ని భర్తలు ఉండవు. మామ అంటే సొంత మామ కూడా కాదు, నేను కూడా చెప్తున్నా. అది ఒక తురుకొని పెట్టుకుంది, అదొక నాకు భయం ఉంది. వీళ్ళంతా ఆడు తురుకోడు, మొగ నిలగొట్టింది, వాడు మళ్ళీ పెళ్లి చేసుకుండు. వీడు ఇప్పుడు సొంతగా తురుకొని పెళ్లి చేసుకొని ఉన్నది. నేను ఇంటికి పోతా అంటది, నా మొగన్ దగ్గర పోతా అంటది. వాడు తురుకోడు, వాడు ఎప్పుడు వచ్చి చంపుతాడో మనకే తెలియదు. అమ్మా భయం ఉంది. నీకు అసలు సంబంధం లేదు ఈ టాపిక్ లో. మమ్మల్ని నమ్ముకొని తను వచ్చింది. తనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మా బాధ్యత. భర్త కావాలి కదా అని వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పడేయనులేమో. భర్త వద్దు అంటే వదులు మనకు చెప్పం. ఎందుకంటే భర్త మంచోడైతే కనుక ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద మేము 100% కాపురాలు నిలబెట్టడానికే చూస్తాం. కానీ కొన్ని కాపురాలు నిలబెట్టాలంటే మాకే ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటివి మేము రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే ఇది అలాంటిది చాలా మేజర్ ఇష్యూస్. పాపం పిల్ల సొసైటీకి భయపడి మీకు మళ్ళీ అమ్మకి నేను భారం అయిపోతానేమో, ఆల్రెడీ ఇంతమందిని కష్టంతో కవర్ చేసుకొని వచ్చింది అన్న ఒక్క మంచి క్యారెక్టర్ తోటి ఆ పిల్ల తను నుయ్యలోకి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తుంది.
తను తాను కాల్చుకోవడానికి రెడీ అవుతుంది. అది కరెక్ట్ కాదు అని తనకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. ఇప్పుడు ఏదో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ పోలీస్ స్టేషన్, ఏ మహిళా సంఘాలు ఏదైనా మీరు ఏం అడిగితే అదే చేయడానికి వాళ్ళు చూస్తారు. ఏం అడుగుతారు? కాపురం కావాలండి. సరే అమ్మా, అమ్మాయి కాపురం కావాలంటుంది కదా అని నేను తోసేయలేను. అట్లా ఆ ఊపిలోకి నేను తోయలేను. ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి అని మాకు తెలుసు కదా ఈ స్టేజ్ మీద. నాన్న, ఇక్కడ మేము చెప్తున్నది నీ మంచి కోసమే. మేబీ నీకు నచ్చకపోవచ్చు, నువ్వు టైం తీసుకో, కానీ నీ హక్కులు నువ్వు వాడుకో. ఈ రోజు నీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఓ 2-3 ఇయర్స్కి రమ్య మేడం ఆ రోజు చెప్పిందే 100% కరెక్ట్. తొక్కులో భర్త లేరు కదా అని చెప్పి, ఇట్లాంటి భర్త ఉండాలి. నేను ఎప్పుడు హస్బెండ్ తర్వాత ఎవరైనా అని నేను ఎప్పుడు చెప్తానమ్మా ప్రతి ఎపిసోడ్కి. హస్బెండ్కి అంత అర్హత లేనప్పుడు అలాంటి వ్యక్తి కోసం నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టొద్దు. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు. నిన్ను ఇప్పుడు డైవర్స్ తీసుకోమని నేను అనట్లా. నువ్వెవరు డైవర్స్ తీసుకోవడానికి? అసలు నీకేం అవసరం? డైవర్స్ వద్దు అలా అని వెళ్ళొద్దు. నాకు అతను కావాలి, అతను మారాలి, ఎవరి బ్రెయిన్ మనం చేంజ్ చేయలేం. ఆ క్రూయల్ మెంటాలిటీ అంతే. నువ్వు కావాలని నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ రోజున 3 అమ్మాయిలు మార్చుకుంటూ వెళ్తే ప్రతిసారి కాపాడు తెచ్చుకుంటున్నావు. ఒకటి అది అసలు యాక్సెప్ట్ చేసే విషయమే కాదు. సరే భర్త అంటే ఇష్టం తెచ్చుకున్నావు అనుకోడానికి ఈ రోజున నువ్వు వద్దు అనే అంత పొజిషన్లో ఉన్నాడు. సరే వద్దు అన్నాడు, అయినా పోరాడదాం. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంకా రీజన్స్ ఉన్నాయి చూసావా, అష్టనిష్ట దరిద్రంగా ఉన్నాయి అవన్నీ. మామ ప్రాపర్గా లేడు, బావ ఎప్పుడు కన్నేసి ఎప్పుడు దొరుకుతావో ఒక డేగ కన్నుతో నీ శరీరాన్ని లాక్కోవాలనే చూస్తున్నాడు. చాలా దారుణం. నిన్న ఆ ఇంట్లో నుంచి కాపాడడం మా వల్ల కాదు. మీ ఆయన నిజంగా మంచిగా మారిపోయి వచ్చినా కూడా వీళ్ళందరితోటి నిన్ను కాపాడలేం. ఎందుకంటే అన్నను కాదని ఈయన ఏ డెసిషన్ తీసుకోడు. ఒకటి అన్న అంటే భయం, ఇంకొకటి వీడికి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈయన గాలికి తిరగాలి అంటే అన్నకు సపోర్ట్ చేయాలి. నేను తిరుగుతా, నువ్వు తిరుగు, మా అన్నయ్యని ఎంజాయ్ చేయించు. ఎవరో ఒకరితో పిల్లలు పుట్టేయాలి కదా వాళ్ళకి. సో వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతే మీ అమ్మో నేను సారో నిన్నొచ్చి అసలు కాపాడలేం. పైగా వాళ్ళ ఏరియా అంతా తప్పు అని తెలిసిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు బస్తీలో వాళ్ళు తిడుతున్నారు మేడం. తిట్టినా ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేస్తారు కదా. వాళ్ళు అదే అంటున్నారు మేడం. ఒకసారి 2 సార్లు చెప్తాం, చేయొద్దురా ఇట్లా చేయొద్దు, వైఫ్ తో ఉండాలి, ఇట్లా చేయొద్దని ఒకసారి 2 సార్లు చెప్తాం. ప్రతిసారి చెప్పాలంటే మా వల్ల కాదు అనేసి అన్నాడు మేడం. అసలు వెళ్ళి వినరు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తారు. అలానే ఏరియాలో ఒకరికొకరు మానుకోలేరుగా. అయితే అన్న మా ఆయన వాళ్ళ బావ మేడం బస్సు లీడరు. ఆయన మొన్నటి వరకు చెప్పినాడు మేడం, నేను చూసుకుంటాను PS లో కనుష, నేను సెటిల్మెంట్ చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను నేను అనేసి అన్నాడు మేడం. సరే ఈ 5 years ఆగిన మేడం, నేను ఆయన నుంచి ఆగిన నేను. అయితే మొన్న 4 days బ్యాక్ కాల్ చేసిన మేడం, అన్న ఇట్లా వచ్చినాడు కదా బాబు రాహుల్, మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారన్నా, నేను ఇంకెన్ని నెలలు ఉండాలి, మళ్ళీ నేను ఇక్కడ ఉంటే నాకు మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టేస్తారన్న, మీరు ఎట్లయినా వీళ్ళు నన్ను తీసుకెళ్ళమని చెప్పండి అన్న. అంటే ఆయన అన్నాడు, లేదమ్మా ఒక్కోసారి 2 సార్లు అంటే వస్తాను, నేను ప్రతిసారి చెప్పాలంటే నా వల్ల కాదు. అయితే నన్ను అయితే మధ్యలో దియకమ్మా, మీరు ఒకవేళ మీ ఆయనతో ఏదైనా ఉంటే పోయి కొట్లాడు, వాళ్ళ ఇంటికి పోయి అడుగు, కానీ నన్ను మాత్రం మధ్యలో దియకని. నాకు ఈ 5 ఫస్ట్ వాళ్ళు రెడ్ అన్న దొరికినప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇదే ముక్క నాకు సంబంధం లేదు, నువ్వేమన్నా చేసుకోప అంటే నేను PS లో కూర్చున్నదాన్ని మేడం. నేను ఆ రోజు పోయి కాదులేమ్మా, ఇప్పటికి కూడా నువ్వు భర్త కావాలని అనుకున్నావు. మాక్సిమం ఎవరైనా కానీ కాపురం నిలబెట్టాలని అనుకుంటారు కాబట్టి ఆయన మాక్సిమం స్టార్టింగ్ లో సపోర్ట్ చేసినాడు. ఏంటంటే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. ఈ రోజు మేము వెంటనే అర్థం చేసుకున్నట్టు బయట పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకోరు కదా, నిలబెడదాం అని అనుకున్నారు. నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఫేవర్ గా చెప్పేయడం కుదరదు. అరే అమ్మాయి వచ్చింది కాపురం కావాలంటే మీ ఫోన్ చేసేసి మీ ఆయనకి నువ్వు వచ్చి కాపురం చేయరా అని అనలేము. కేసు ఏంటి అని వాళ్ళు కనిపెట్టలేదు. ఎందుకంటే విడగొట్టేస్తారా అని అంటారు కూడా చుట్టుపక్కల వాళ్ళు. మాక్సిమం ట్రై చేశారు. ఆయన ఒక గ్రామ పెద్దగా, ఊరు పెద్దగా, ఏదో ఆ ఏరియా పెద్దగా. ఆయన ఇప్పుడు భయపడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే వేస్ట్ ఫ్యామిలీ అని. కాసేపమ్మ ఆయన చెప్పినా నువ్వు నమ్మట్లా, మీ అమ్మ చెప్పినా నువ్వు నమ్మట్లా. ఇంత సొసైటీని చూస్తుంటాం కదా, ఇన్ని కేసులు చూస్తుంటాం కదా, మేము చెప్తున్నాం కదా, నమ్మండి. ఇప్పుడు అతను నీకు కరెక్ట్ కాదు, అలానే అతను వదిలేయమని చెప్పట్లా. నీకున్న పవర్స్ వాడు. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయితే నీకు లేదు. నీకున్న హక్కులు అప్పుడు కేసు పెడితే స్ట్రాంగ్, ఇప్పుడు తక్కువ అని కాదమ్మా. నీ కేసులకి ఎప్పుడూ పవర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకంటే నీ కేసు వేరు, అందరికీ ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ లాంటిది కాదు. ఇప్పుడు మాకు చెప్పిన స్టోరీ అంతా చెప్తూ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అందరి మీద వేయండి. అత్త, మామ, బావ, వాళ్ళ వైఫ్, మీ ఆయన, అలాగే ఉంచుకున్న విషయాలు కూడా ఇందులో చెప్పండి. నీకు ఆల్రెడీ అవన్నీ ఫోన్ విషయాలు వానర్స్ ఇవి తీసినవి ఉన్నాయి చూసావా. మేము వీళ్ళ ఫోన్లు తీస్తే ఇంకా ఎంతమంది చరిత్రలు బయటపడతాయి. చాలా పెద్ద కేసు అవుతుంది ఇది. ఒక రకంగా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు.
సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నీకు ఒక్క లాస్ట్ ఆప్షన్, నేనైతే యాక్సెప్ట్ చేయట్లా, అయినా నీ కోరిక, నీకు ఒక క్లారిటీ ఉండాలిగా, ఇలాంటి వ్యక్తి నాకు అవసరమా లేదా అని. నువ్వు ఈ కేసులు ఫైట్ చేస్తుంటే నీకే క్లారిటీ వచ్చేస్తుంది, ఇలాంటి దరిద్రుడు నాకు అవసరం లేదు అని. ఎందుకంటే నీలాంటి బంగారాన్ని వదులుకుంటున్నందుకు వాడు ఏడవలసింది, నువ్వు కాదు. ఇండివిడువల్ గా బతకొచ్చే తల్లి, ఇంకో పెళ్లి చేసుకోమని నేను ఆఫర్ అయితే ఇవ్వను. నీ కాళ్ళ మీద నువ్వు మీ అమ్మ చూసుకుంటే చాలు, నువ్వు జాబ్ చేసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ ఉంటే వీళ్ళు నిన్ను చూసుకుంటారు. నీకేదో కుటుంబం ఉండాలి, నీకేదో ఉండాలనే ఇంపార్టెన్స్ కాదు. ఇండివిడువల్ గా బతికే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఈ రోజున, అర్థమవుతుందా? భర్త లేకపోతే, కుటుంబం లేకపోతే బతకలేవు. నీకు నచ్చి నిన్ను ఇష్టపడేవాడు నువ్వు ఇంకా ఇక్కడ చిన్న పిల్లవి ఉండేవాళ్ళు ఉంటారు. దానికి కొంచెం వెంటనే ఒక 1 year లోనూ 2 years లోనూ నువ్వే డెసిషన్ తీసుకోవద్దు. ఈ కేసుల్లో నువ్వు మాక్సిమం 3 to 4 years అన్న పోరాడు. నీకు ఒక కనీసం 27, 28 వచ్చినాక అప్పుడు ఆలోచించుకుందు కానీ ఏం చెయ్యాలి అని. నువ్వు ఇప్పుడు కాపురానికి వెళ్ళొద్దు, అలాగే ఇంకో పెళ్లి గురించి ఆలోచించొద్దు. నువ్వు చేయాల్సిన పని కేసులు ఫైల్ చేయడం. నిన్ను భరించడం మీ అమ్మకి ఏం కష్టం కాదు తల్లి. నువ్వు చక్కగా నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు జాబ్ చేసి తెచ్చుకొని నీ చేతిలో నీకు డబ్బులు ఆడుతుంటే నువ్వే కరెక్ట్గా ఆలోచిస్తావు. నీకు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నావు, ఇవన్నీ ఆలోచిస్తున్నావు, అమ్మకి భారం, సొసైటీకి భారం, చుట్టుపక్కల వాళ్ళకి భారం, డిప్రెషన్లో ఆలోచిస్తున్నావు నువ్వు. ఇది వద్దు. నీ ఫైనాన్షియల్ కెపాసిటీ నీకున్న రోజు నువ్వే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు. ఈ కేసులో 498 కేసు ఫైల్ చేయండి. ఇంకా కౌన్సిలింగ్స్ అవసరం, ముందు కేసుల్లోకి దిగిపో. నిన్ను పోషించాల్సిన బాధ్యత మీ ఆయనదే. మీ ఆయన డైవర్స్ కేసు వేసుకుంటాడేమో, ఫైట్ చేయి. నువ్వు ఇదిగోండి నాకు డైవర్స్ కావాలి అని అనకుండా, ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకుండా ఈ కేసులో డైవర్స్ అంత ఈజీగా రావు. అర్థమవుతుందా? 498 కేసు ఫైల్ చేయండి. గవర్నమెంటే మీకు ఉంటుంది, అడ్వకేట్ అవసరం లేదు. స్ట్రాంగ్గా అందరి మీద కంప్లైంట్ పెట్టు. 2 మెయింటెనెన్స్ కేసువి, నీకు కేసు వేసిన దగ్గర నుంచి అమౌంట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. 3 డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఫైల్ చేయి. ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తాయి. వీటికి మీరు అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఏది 498కి నీకు గవర్నమెంట్ లాయర్లే ఉంటారు. డీవీసీ కేసు కూడా సఖీ కేంద్రానికి వెళ్తే మీకు గవర్నమెంట్ లాయరే ఉంటారు. అందులో ఇది అన్ని రకాల సెక్షన్స్ ఉంటాయి. ఏది నీకు అకామిడేషన్ కావాలన్నా ఉంటుంది, ఫ్రీ అడ్వకేట్స్ కావాలంటే ఉంటుంది, మెయింటెనెన్స్ కావాలంటే ఉంటుంది. ఓకేనా? ఈ 2 వేసుకో. ఫస్ట్ ఈ 2 కేసులు వేసుకొని అతను ఒకవేళ డైవర్స్ కేసు వేస్తే ఫైటింగ్ చేయి. నీకు 2 ఆప్షన్స్ వస్తాయి ఫైనల్గా. ఒకటి, నీకు ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాము అని. నీ సెటిల్మెంట్కి ఆ టైంకి నీకు కరెక్ట్ అనిపిస్తే కాంపెన్సేషన్ తీసుకొని, నష్టపరిహారం 10 లక్షలే తీసుకుంటావా, 5 లక్షలే తీసుకుంటావా తీసుకొని కేసులు విత్డ్రా చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపో. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నీ కేసులో. వాళ్ళు మేము రూపాయి ఇవ్వం, ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టుల చుట్టూ తిరుగుతావంటే తిరగని. నీ పనే అది. పేరు పడుతుంటాడు, నీకు మెయింటెనెన్స్ మంత్లీ అట్లా తక్కువ 10,000 ఆర్డర్ అవుతుంది. సరే 8,000 ఆర్డర్ అయింది, సరే 5,000 ఆర్డర్ అవని. ఎందుకంటే ఒక 6 monthsకో 1 yearకో నీకు మెయింటెనెన్స్ వస్తే కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎంత త్వరగా నువ్వు కేసు వేస్తే అంత బెటర్. ఇప్పటికే 5 months వేస్ట్ చేసు. నీకు కలిసే ఉద్దేశం ఉంది. ఇవన్నీ వేసినాక వాడి చుట్టూ తిరగలేక మీ ఆయన నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వని మళ్ళీ నిన్ను ట్రాప్ చేయొచ్చు. ఆ రోజున నీకు నచ్చితే నువ్వు కండిషన్స్ పెట్టి రిటర్న్గా ఇక నుంచి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక ఛాన్స్ ఇచ్చి అప్పుడు డెసిషన్ తీసుకుందు. నీ కండిషన్స్ ఒప్పుకుంటేనే. ఒప్పుకోలేదు మ్యూచువల్ డైవర్స్, అది ఒప్పుకోలేదు, కోర్టు నీకు జీవితకాలం మెయింటెనెన్స్ ఇస్తుంది నువ్వు సెటిల్మెంట్ చేసుకునేదాకా. ఒకవేళ అతను డైవర్స్ వేసాడు, చిపోని అనుకున్నావు, అతని విడాకులు వచ్చేసినాయి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అయినా నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? ఎప్పటిదాకా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకునేదాకా. నువ్వు చేసుకోవు, హ్యాపీ వస్తుంది, మంత్లీ మెయింటెనెన్స్ వస్తుంది, రాని. సరే చేసుకునే ఉద్దేశమే ఉంది, అప్పటిదాకా వసూలు చేస్తావుగా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెనకపడి హింసిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలిగా. నువ్వు ఈ రోజున అంత ఏడుస్తున్నావు కదా, ఆ ఏడుపు వాళ్ళకి రావాలి కదా. అనవసరమైన కేసుల్లో కేసులు వేసుకుంటూ తిరిగితే జీవితాలు నాశనం చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు కేసులు వేయాలి, వెయ్యరు. ఎందుకు అంటే డెసిషన్ కరెక్ట్గా ఉండదు. ఇక్కడ మీ ఆయనతోటో, మీ మామతోటో, మీ బావతోటో మాట్లాడే కేసు కాదు. నీ పవర్ ఏంటో చూపించు. నీ తరపున మేమంతా కూడా నీకు సపోర్ట్ గా ఉంటాం. బయట సపోర్ట్ ఏం లేదు మేడం. ఏం అవసరం, అసలు సపోర్ట్ ఏంటి నాన్న? నీకు ఇవన్నీ కేసులు అన్ని తెలియదు మేడం నాకు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత ఏం చేయాలని మాకు ఒకసారి ఫోన్ చేస్తే ఇందాక ఇంకొక కేసు లాయర్ ద్వారా వెళ్తావా, ఫ్రీగా ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా. అంతకైతే సరేనా? నువ్వు ధైర్యంగా ఇక నుంచి ఈ విషయం మీద ఒక కన్నీటి బొట్టు కార్చను అంటే కనుక నేను నీకు లీగల్ సపోర్ట్ కూడా చేస్తాను. సరేనా? ఆల్ ది బెస్ట్. కాదమ్మా, ఇప్పుడు అంత చెప్పిన దాని ప్రకారం అంత ప్రాబ్లం ఉంటే ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానంటే ఎట్లా వెళ్ళి ఏం చేస్తావు అంత పనికిరాని వాడి దగ్గరికి? ఇప్పుడు మీ నాయనకు బాగాలేదు, నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం వస్తుంది, నీ లైఫ్ నువ్వు బతకగలవు.
మీ అమ్మ దగ్గర ఉండి అమ్మ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు ఉన్నంతకాలం మీరు సపోర్ట్ చేసి ఉంటుంది కదా, నువ్వే సపోర్ట్ చేయొచ్చు కదా, ఆయన చూసుకోవచ్చు కదా, మీ నాయనని చూసుకుంటే మీ అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు, నువ్వేం బర్డెన్ కాదు కదా, నీ పైసలు నువ్వు సంపాదించుకోగలవు. అట్లా కూడా చెప్తుంది మేడం, ఊళ్ళో పొలం ఉంది కదా, ఇంకొక ఆ దగ్గర అమ్మినా ఏం బాధ లేదు. ఏ అమ్మడు గింబడి ఏం అక్కర్లేదమ్మా, ఆమె బతుకమ్మ బతకగలదు, మేము ఎంబడి ఉంటే చాలు, తోడు ఉంటే మనిషి. ఎవరు లేరు అమ్మ నాయన ఉన్నారు కదా, ఏం గతి లేదు, వాడికి పెడదామంటే కూడా జాగలేదు, వద్దు బేట వదిలేసుకో, మనం వదిలేస్తుంది ఇక అంతే. కానీ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలనని అంత స్ట్రాంగ్ అయిన రోజు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటది. ఇది మనం చెప్పేది కాదు, తను తీసుకొనివ్వండి, దానికి కొంత టైం ఉంటుంది. 100% అమ్మాయికి మంచిగా జరిగింది. మేడం చెప్పినట్టు అని చేయండి, ఆ కేసులో ఏం కావాలో చేయండి, అవసరం అయితే ఆఫీస్ ఫోన్ చేయండి సరిపోతుంది. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్. నాన్న నువ్వు ఇప్పుడే నాకు మాట ఇచ్చావు, అవునా? ఇప్పుడు మాట ఇచ్చావా? లీగల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు ఏడవను అని చెప్పావు, ఇప్పుడే ఏడిస్తే అట్లాగా. ఏడవకు నాన్న, ఏడవకు. దా ఎంత మా ఆయన మంచిగా ఉంటేనా వాళ్ళని ఆట ఆడిస్తుండే. మా ఆయన ఒక లీడర్లో తిరిగిండు, ఒక ఎమ్మెల్యే తిరిగిండు. ఇక్కడికి చాలా మంది ఫాల్స్ కూడా కొంతమంది వస్తారు, వాళ్ళే అన్యాయం చేసి. మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా నిజంగా బాధితులు వస్తుంటారమ్మా. చాలా టీవీ షోస్ వేరు, మాది వేరు. ఎందుకంటే నిజం మాకు ఈజీగా అర్థమవుతుంది. మీరు 100% బాధితులు, మీకు చేయాల్సిన హెల్ప్ మేము చేస్తాం. కానీ నేను మీ అమ్మాయిని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ విషయం మీద ఇంకొకసారి అమ్మాయి ఏడవద్దు అని. తను స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సరేనా? నాన్న నువ్వు అస్సలు ఏడవద్దు ప్లీజ్. అదే ఫస్ట్ సక్సెస్. ఎవడి గురించో ఎవడో నీ జీవితం నాశనం చేసిన నువ్వెందుకు ఏడవాలి? బాబుకు బాగాలేదని చెప్తున్నాడు మేడం, మా బాధలు మేము పడుతున్నాం, నీకెందుకు అని అంటుండు మేడం. మొన్న డీసెంట్ గా పోయిన మంత్ ఏప్రిల్ మేడం, ఆమె అంత బాబుకు బాగాలేదు మేడం, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈయన ఫ్లైట్ ఎక్కి ఆమె దగ్గర పోయింది మేడం ఢిల్లీకి. ఫ్లైట్ ఎక్కి మేడం, నేను మొన్న డీసెంట్ గా మా మామయ్య కొడుకు పెళ్ళి, నేను అసలు ఉన్న బట్టల మీద పోయినాను మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి. డ్రెస్సులు ఏం లేవు అని చెప్పేసి నేను వచ్చినా మేడం, నాకేం భయం ఏం లేదు, ధైర్యంగా పోయినా నేను, నా బట్టల కోసం అని చెప్పేసి పోయినాను మేడం. అసలు ఇంట్లో సామాన్ అసలు ఏం లేవు మేడం, ఎక్కడ సామాన్ అక్కడ పడేసి ఉన్నాయి, అసలు అది ఇల్లు కూడా కాదు మేడం, అట్లా దారుణంగా. సామాన్ ఏమున్నాయో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు కానిస్టేబుల్స్ ఇస్తారు, వెళ్ళి అవన్నీ తెచ్చేసుకో ఒకటి. ఎందుకంటే ఇది నిలబడే కాపురమా కాదని తర్వాత చూసుకున్నాం. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేద్దు కానీ, ఓకేనా? ఫస్ట్ పోలీస్ స్టేషన్ కేసు కంప్లీట్ తర్వాత మేము చేసే హెల్ప్ మీకు చేస్తాం. వాళ్ళు తీసుకుంటారా మేడం? నువ్వు ఏది పెట్టినా తీసుకోవాలి, తీసుకుంటారు. అంటే వెళ్ళినాను మేడం ఫస్ట్ అట్లని. అప్పుడు వేరు, నువ్వు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్, నా భర్తను మార్చండి, నా ఇదండి, తినడానికి తిండి లేకుండా అంత పోయి వచ్చిండు. 10,000 పెట్టి ఫ్లైట్ లో తిరిగేసి వచ్చింది మేడం ఆమె దగ్గరికి. ఇది ఉన్నట్టు కూడా తెలియదు మేడం నా దగ్గర ఉన్నట్టు. ఇంకా మంచం మీద ఇట్లా పడేసింది మేడం, ఇంకా ఏమొస్తుందిలే, ఇంకా 5 months అయింది కదా, ఇంకేం ఇంటికి రాదని అనుకున్నాడు మేడం. నేను అసలు బట్టల కోసం అని పోయినా, అది నా కళ్ళకి కనిపించింది, ఏందని చెప్పేసి తీసుకున్నాడు అట్లనే. సరే నేను, మీరైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారమ్మా, తీసుకోకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, అది 100% తీసుకుంటారు. కౌన్సిలింగ్లు ఇవేం వద్దని చెప్పండి, ఇంకా కేసు FIR చేయించేసేయండి. తర్వాత మేడం అది FIR చేసింది ఉంది, ఒకటి స్లిప్ రాసి ఇచ్చినారు నాకు. స్లిప్ వేరు, FIR వేరు. కేసు రిజిస్టర్ అయిపోవాలి. తర్వాత ఇక లీగల్ ప్రొసీడింగ్స్ లో DVC కేసు. మీ జ్యూరిస్డిక్షన్ సఖీ కేంద్రం ఎక్కడుందో చూడండి. సికింద్రాబాద్ ఉంది కదా, సికింద్రాబాద్ కోర్టు బ్యాక్ సైడ్ ఉంటుంది. నెట్ లో ఒక్కసారి అది సెర్చ్ చేయండి. మీకు మీరే ఒక అడ్వకేటు, మీరే ఒక బాధితులు, మీ ఫైటింగ్ మీరు చేసుకుంటేనే బాగుంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు చెప్పినంత ఎమోషన్ గా అక్కడ ఇది అవ్వదు. ఎందుకంటే DVC కేసు కూడా ఫ్రీ కేసే, అది చాలా మంది అడ్వకేట్లు పెట్టుకుంటారు కాబట్టి ఫీజు ఇచ్చి చేయించుకుంటారు. నీకు నువ్వే ఫైట్ చేసేలాగా నేను చేసి పెడతాను. పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత FIR చార్జ్ షీట్ తో సనత్ నగర్ PSM ఒకసారి అవన్నీ అయిపోయినాక ఒకసారి కాల్ చేయండి. DVC కేసు ఎక్కడికి వెళ్ళి వేయాలో చెప్తాను, అక్కడ మీరు వెళ్ళి ఫైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నీకు ఆల్రెడీ గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు, అలాగే మేము చేయాల్సిన హెల్ప్ నీకు చేస్తాం. ఇప్పుడు సనద్దానికి వెళ్ళమంటారా? కేసు పెట్టేసేవి, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. కొంచెం కూల్ అవ్వు, వెళ్ళు, ఎమోషనల్ గా పెట్టుబడి CI తో కూడా కలిసి మాట్లాడే రైట్స్ మీకు ఉంటాయి. సరే, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.